లేఖ సంఖ్య 191. ఉపచారం 5/6/1948. మొన్న నవమి నాడు అంటే 1/6/48వ తేదీ నాడు జరిగిన మాతృభూతేశ్వర మహాపూజ రోజున మధ్యాహ్నం 2ంటికే వెళ్లాను. భగవాన్ అప్పుడే గోశాల వైపు నుండి వచ్చి కూర్చుంటున్నారు. అట్టే జనం లేరు. నమస్కరించి నేను కూర్చున్నాను. వెంకటరత్నం వచ్చాడు. అతన్ని చూడగానే భగవాన్ నవ్వుతూ నన్ను చూచి, ఇదిగో ఇవాళ మధ్యాహ్నం వీడేం చేశాడనుకున్నారు? స్వామికి ఉపచారం చేశాడు. భలే ఉపచారం అన్నారు. ఇప్పుడు అతను రాజగోపాలయ్యకు బదులుగా లైబ్రరీ పనికి, భగవాన్ సన్నిధి సేవకు నియమించబడి వారం రోజులు కావచ్చింది. ఆ పనిలో ఏదో పొరపాటు చేసి ఉంటాడని ఏం చేశాడు అన్నాను. భగవాన్ చిరునవ్వుతో, ఏం చేశాడా వాణ్ణే అడగండి అన్నారు. నేను అతని వైపు చూస్తే నవ్వుతూ తలవంచి ఊరుకున్నాడు. ఆ వెనుక భగవాన్ తామే ఈ విధంగా సెలవిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం భోజనం కాగానే గోశాలకు వెళ్లే నిమిత్తం లేచి వస్తే ఆఫీస్ వద్ద జనం గుంపుగా ఉన్నారు. వీళ్లు వారందరినీ లేవగొడుతున్నారు. ఇదేమిటి ఉపద్రమని అటుపోక ఆస్పత్రి వైపుగా పోదామని అటు నడిచాను. ఆ పందిరంతా ఎంగిలాకులతో నిండి ఉంది. ఎట్లాగో మధ్య మధ్యన అడుగులు పెడుతూ మనపాటికి మనం పోదామని చూస్తే వీడు గబగబా వచ్చి ఆ ఆకులన్నీ ఈడ్చుకుంటూ అవతలకు తోయసాగాడు. దానితో ఉన్న కాస్త ఎడం కూడా అంటయింది. ఇక కాలు పెట్టేదెక్కడా? మంచి చోటు చూచి కాలు పెట్టి పోవాలి గాని ఎంగిలంతా అప్పుడు బాగు చేసేందుకు అవుతుందా? చూడండి అబ్బాయి సూక్ష్మ బుద్ధి. నాకు నవ్వు వచ్చి, మరి భగవాన్ అట్లాగే వెళ్లారా అన్నాను. పోక ఏం చేసేది? అంతటితో పోయిందా? ఇటు పక్కనంతా వీడు లాగుతూ ఉంటే కొండమెట్ల వైపు ఉన్నవన్నీ సుబ్రహ్మణ్యం ఈడ్చాడు. వాడు వీడికంటే బుద్ధిశాలి. వద్దంటే ఒక మాత్రాన మాంతారా? భగవాన్ వచ్చే త్రోవలో ఎంగిలాకులున్నవే ఊడ్చి పారేద్దామన్న తొందరే గాని ఈదిస్తే అంతా ఎంగిలే అవుతుందన్న యోచనేది? వీరంతా చేసే ఉపచారాలు ఈ విధంగా ఉంటవి. ఆ ఎంగిలంతా తొక్కుకుంటూ వెళ్లి వచ్చి కాలు కడుక్కుని కర్ర కడుక్కుని లోపలికి రావాల్సి వచ్చింది. అంటది తెలియకుంటే బాధ లేదు, తెలిసిగతూ చేస్తారు వీళ్ళు అన్నారు భగవాన్. నిజమే, పాశ్చాత్యులకైతే అంటని తెలియదు కాని వీళ్లకు తెలియదా ఏమి? ఆ వేళకు తోచకగాని అన్నాను. అదే అంటాను. ఒకసారి ఒక ఐరోపియన్ వచ్చాడిక్కడికి. అందరితో పాటు తాను అన్నం తిని చెయ్యి జేబు రుమాలకు తుడుచుకుని నేను లేచేదాకా అట్లే కూర్చున్నాడు. అప్పుడు ఎవరి విస్తళ్లు వాళ్ళు ఎత్తి చేత్తో పట్టుకుని పోయేవాళ్లు కదా, అందువల్ల ఆ చోటు అంటై ఉన్నది. నాది కాగానే అతడును లేచి ఎంగిళ్లు తొక్కుకుంటూ పోతుంటే ఇక్కడి వారంతా అయ్యో ఎంగిలి తొక్కకుండా పొండి అంటారు. వీరి మాట వారికేం తెలుసు? ఇంగ్లీష్లో నేను కూడా చెప్పాను. అయితేనేమి, వారికదే అంటన్నది తెలిస్తే కదా నా మాట అర్థమయ్యేందుకు. తొక్కుతూనే వెళ్ళాడు. వెనుక వారికి అది అంటనే తెలియదు. అందువల్ల వారికి ఏమీ దోషం లేదులేండి అని అక్కడి వారికి చెప్పి సమాధానపరిచాను. నిజంగా వారి దేశంలో వారికది ఆచారంగా లేదు. అందువల్ల అంటని వారికి తెలియదు. తెలియకుంటే సరే, తెలిసి చేస్తేనే పట్టుకుంటుంది. వీళ్ళకిప్పుడు తెలియకనా చేశారు. భగవాన్ మీద భక్తి, ఉపచారం అని నవ్వారు భగవాన్. భగవాన్కు ఉపచారం చేసేందుకు ఎవరికి శక్యం? అపచారం చేయకుండా ఉంటే అంతే చాలును అన్నాను. అచ్చరి దానికేమి, అసలు సంగతి చెప్తాను. భగవాన్ వస్తున్నారు, తోవలో లేవండి లేవండి అని సుఖంగా మాట్లాడుకుంటూ నుంచున్న వారిని కూచున్న వారిని లేవగొడతారు. పక్కకు తప్పుకుని పోతే పోయేదానికి వాళ్ళకెందుకు ఉపద్రవం కలిగించడం? అదేనా భగవానుకు ఉపచారం? మన పనేదో మనం చూచుకుని పోవాలి గాని ఇదంతా క్లీన్గా ఉంచాలంటే కుదురుతుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలోనూ ఇంతే. భగవానుకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అందరికీ తొందర కలిగిస్తారు. భగవాన్కు ఏం కావాలి? అందరికీ తొందర కలిగించడమేనా భగవానుకు కావలసింది? పేరు మనది, పైగా అంతా భగవానుకు కైంకర్యం చేస్తున్నాం, ఉపచారం చేస్తున్నాం అని అంటారు. ఒకటే కైంకర్యం, ఒకటే ఉపచారం. ఏమీ చెయ్యకుండా ఊరికే ఉంటే అదే గొప్ప ఉపచారం అని సెలవిచ్చారు భగవాన్. లేఖ సంఖ్య 192. కారుణ్యమూర్తి 15/6/1948.
ఈ వేసంగి వచ్చినప్పటి నుండి భగవాన్ సదా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు. ఎండగా ఉండే సమయంలో సేవకులు ఉత్తరంగా ఉన్న పందిరి కింద క్రోటన్ల మధ్యకు శ్రీవారి సోఫా జరిపి చుట్టూ వట్టివేళ్ల తడికలు కట్టి నీళ్లు చల్లుతున్నారు. ఈ మధ్యాహ్నం నేనెందుకో 2 గంటలకే వెళ్లాను. భగవాన్ సోఫా ఇంకా అక్కడే ఉన్నది. తెల్లని జాలరు గుడ్డ వంటిది ఒకటి తల మీద, ఒంటి మీద కప్పుకొని కూర్చున్నారు భగవాన్. కృష్ణస్వామి తప్ప మరెవ్వరూ లేరు. అతడు మరతో ఉన్న పన్నీరు బుడ్డిని చేత్తో పుచ్చుకుని భగవాన్ వెనక వైపున నుంచున్నాడు. దానిలో పన్నీరు కలిపిన నీళ్లున్నాయి కాబోలు. మర తిప్పాడు. చిమ్మన గ్రోవిలో నుంచి భగవాన్ మీద తుంపరల వర్షం కురుస్తోంది. ఆహా ఆహా అంటూ భగవాన్ ఆ నీళ్లతో ఒళ్లంతా తుడుచుకుంటున్నారు. నేను వెళ్లగానే ఇటు చూచి, ఇదిగో అభిషేకం చేస్తున్నారు చూశావా అని తడిసిన ఆ జాలరు గుడ్డ ముఖమంతా కప్పుకొని, ఇదిగో ఈ తడిబట్ట కప్పారు, చుట్టూ తడికలు కట్టి నీళ్లు చల్లుతున్నారు, నీలగిరి వలె ఉన్నది చూడు అని సెలవిచ్చారు భగవాన్. సోఫాకు కొంచెం దగ్గరగా వెళ్లి చూచాను. చల్లగా ఉన్నది. ఎండలో నుంచి వచ్చాను గనక చల్లదనం బాగా తెలుస్తోంది అంటూ వెనక్కు వచ్చి యథాస్థానంలో కూర్చున్నాను. భగవాన్ నా మాటకు అవునవును అని చెప్పి గత సమాచారం ఏదో స్ఫురణకు వచ్చింది కాబోలు. రవంత యోచించి, ఇదిగో నేను విరూపాక్ష గుహలో ఉండగా ఎండకాలంలో నీటి వసతి లేక చూత గుహకు మారేవాళ్లం. అక్కడికి మిట్ట మధ్యాహ్నం వేళ పెద్ద పెద్ద గడ్డి మోపులు తల మీద పెట్టుకుని కడజాతి స్త్రీలు కొందరు అలసిపోయి నీళ్ల నిమిత్తం వచ్చేవారు. పాపం పొద్దుట గంజి తాగి కొండకెక్కితే అప్పటికి ఆ కాస్త గడ్డి దొరికేది. వచ్చి రావడమే అమాంతం మోపులు క్రింద పడేసి వంగి, స్వామి స్వామి ముందు ఈ వెన్ను మీద ఓ చెంబుడు నీళ్లు కొట్టు స్వామి అనేవాళ్లు. నేనక్కడి తిన్న మీద నుంచుని ఒక్కొక్కరి వీపు మీద ఒక్కొక్క చెంబు చొప్పున నీళ్లు పోస్తే, అమ్మయ్య ఎంత హాయిగా ఉంది స్వామి అంటూ తెప్పరిల్లుకుని దోసులు పట్టి కడుపు నిండా నీళ్లు త్రాగి ముఖం తుడుచుకుని చెట్టు నీడన కొంతసేపు ఉండి సేద తేరి వెళ్లేవాళ్లు. ఆ సుఖం వారికే తెలియాలి. ఎండపడి వచ్చినప్పుడే నీళ్ల చల్లదనం తెలుస్తుంది అని సెలవిచ్చారు. భగవానేనా నీళ్లు పోసింది అన్నాను. నేనే. ఆ వేళకు వారు వస్తారని నీళ్లు పెట్టుకుని ఉండేవాణ్ణి. ఏం చేసేది అనేసరికి భగవాన్ కంఠం గద్గదిక వహించింది. కారుణ్యస్వరంతో, వారు ఆ పాలితీర్థం తాకరాదు, మరెక్కడా నీరు లేదు, మలమలమాడ్చే ఎండ, గడ్డి మోపులమ్ముకుంటే గాని గంజి లేదు, పిల్లల తల్లులు త్వరగా ఇల్లు చేరాలి. ఏం చేస్తారు పాపం. ఆ గుహ వద్దకు వెళితే ఆ స్వామి నీళ్లు పోస్తాడన్న ఆశతో వచ్చేవాళ్లు. మాకప్పుడు వంట లేదు. ఎప్పుడైనా అన్నం పెడితే చాలా ఎసరు పెట్టి గంజి వార్చేవాళ్ళం. ఆ వార్చిన గంజి ఒక కుండలో పోసి ధారాళంగా నీళ్లు కలిపి ఉప్పు వేసి ఉంచేవాణ్ణి. సొంటి ఉంటే వేసేవాణ్ణి, లేకుంటే లేదు. వారొచ్చేసరికి ఈ గంజి నీళ్లు చల్లగా అయ్యేవి. ఒక్కొక్క లోటా చొప్పున దోసిట్లో పోస్తే అమృతతుల్యంగా తాగిపోయేవారు. ఆ గంజి రుచి, ఆ నీళ్ల సుఖం వారికే తెలుసును అంటూ మరి మాట రాక మౌనం వహించారు భగవాన్. నేను ఆ కారుణ్యమూర్తిని చూస్తూ కొంచెంసేపు అట్లాగే ఉండిపోయి వెనుక, ఈ విషయం చరిత్రలో లేదే అన్నాను. లేదు, ఏమో ఎందుకని నేనే చెప్పలేదు అని సెలవిచ్చారు భగవాన్. ఇటువంటి గాథలు ఎన్ని అజ్ఞాతంగా ఉన్నవో అన్నాను. అంటూ ఊరుకున్నారు భగవాన్. లేఖ సంఖ్య 193. గోలక్ష్మి ముక్తి 27/1948. గోవులకు రాణిగా ఉన్న లక్ష్మీ వైభవం, ఆమెయందు భగవానులకు ఉన్న వాత్సల్యం గోపూజ అనే లేఖలో వ్రాశాను. ఆ రాణికి మొన్న 18వ తేదీ శుక్రవారం నాడు భగవాన్ అమ్మ అళగమ్మకు వలనే విదేహముక్తిని అనుగ్రహించారు. అప్పటికి 1 వారం నుండి లక్ష్మి బలహీనంగా ఉంటున్నదని, ఎక్కువ రోజులు జీవించినట్లు లేదని వింటూ చూస్తూ ఉన్నాం. 18వ తేదీ ఉదయం 8ంటికి ఆశ్రమానికి వెళితే ఈ రోజు గడవదు అని తెలిసింది. భగవాన్నైనా చూడకుండా గోశాల వైపు వెళ్లాను. దూడల నిమిత్తం కట్టిన గది శుభ్రం చేసి వరిగట్టి పక్క వేసి పడుకోబెట్టారు లక్ష్మిని. శుక్రవారం కనుక యథాప్రకారం ముఖానికి పసుపు కుంకుమ రాచి కొమ్ములకు మెడకు పూలమాలలు చుట్టారు. వెంకటరత్నం విసనకర్రతో పక్కన కూర్చుని విసురుతూ ఉన్నాడు.
గంభీరమైన దృష్టితో కాంతిని విరచిమ్ముతున్న లక్ష్మిని చూస్తే కైలాసంలో ఉన్న పరమశివునకు పాలతో అభిషేకం చెయ్యాలని ప్రయాణం కట్టుకున్న కామధేనువా అన్నట్లు తోచింది. భగవాన్ సన్నిధికి వెళ్లి నమస్కరించి లేచేసరికి అలౌకికమైన దృష్టితో చూచారు భగవాన్. అదే ఆజ్ఞగా గ్రహించి లక్ష్మి దగ్గర ఉంటాను అన్నాను. సెలవు చిహ్నంగా తల ఊపారు భగవాన్. వెంటనే వెళ్లాను. విసనకర్ర నాకిచ్చి వెళ్లాడు వెంకటరత్నం. ఆ స్థలంలో కూర్చుని రమణ ద్వాదశాక్షరి, అష్టోత్తరం మొదలైనవి పారాయణ చేస్తే శ్రద్ధగా విన్నది లక్ష్మి. 9:15కు గోశాల వైపుకు వచ్చిన భగవాన్ తిరిగి వెడుతూ ఆమెను చూడవచ్చి తలవైపున ఉన్న గడ్డిలో చతికిలపడి 2 చేతులా లక్ష్మి ముఖం ఎత్తి ఏమమ్మా ఏ అని బుజ్జగిస్తూ ముఖం కంఠం నిమిరి తల మీద ఎడమ చెయ్యి పెట్టి వాసనలు అణుగునట్లు మునివేళ్లతో అదుముతూ గొంతు నుండి గుండె వరకు దక్షిణ హస్తంతో చల్లగా సవరించారు. దాదాపు 1 పావు గంట వరకు అట్లాగే సవరిస్తూ ఏమమ్మా ఏ నన్నిక్కడే ఉండమంటావా? ఉండొచ్చు, కాని ఏం చేసేది? నా నిమిత్తం అంతా ఇక్కడికి వస్తారు. వచ్చినా మంచిదే, అమ్మకు వలనే అంతా చుట్టూ ఉండవచ్చు. పోని ఎందుకులే వెళతాను, ఏం వెళ్ళనా అని సంబోధించారు. లక్ష్మి ప్రశాంత వదనంతో బంధరహిత దృష్టితో బాధాశూన్యమైన శరీరంతో సమాధిస్తవలే ఊరుకున్నది. భగవాన్ కరుణాపూరిత హృదయంతో కదలలేక కూర్చున్నారు. ఆ దృశ్యం చూసేసరికి నా హృదయం పొంగి అప్రయత్నంగా ఆహా అమ్మ అళగమ్మదే భాగ్యం, లక్ష్మిదే భాగ్యం అన్నాను. భగవాన్ పారచూచి మందహాసం చేశారు. డాక్టర్ 10:30కు గాని రాడట, ఇప్పుడేమీ తొందర లేదన్నాడు అంటూ వచ్చాడు సుబ్రహ్మణ్యం. సరి, డాక్టర్ ఇప్పుడు రాడట, ఇంజెక్షన్ మందులు తెచ్చారా అంటూ భగవాన్ లక్ష్మి వైపు తిరిగి తల మెడ చేతులతో రాస్తూ ఏమమ్మా ఏమంటావ్, పోనా అని బుజ్జగింపుగా అడిగారు. భగవాన్ దగ్గరుంటే ఆమెకు సుఖంగా ఉంటుంది అన్నది సుబ్బలక్ష్మమ్మ. ఉంటుంది, ఏం చేసేది అంటూ లక్ష్మి కళ్లల్లో కళ్ళుంచి ఏమమ్మా ఏ వెళ్ళనా చెప్పవు అని అడిగారు భగవాన్. ఆమె ప్రజ్ఞాపూర్ణమైన దృష్టితో శ్రీవారి వైపు చూచింది. ఏం సమాధానం వచ్చిందో భగవాన్ కాళ్లు సర్దుకుంటున్నారు. అంతా దోవ ఇచ్చారు. ఈగలు నోట్లోకి పోకుండా ఎవరైనా చూసుకోవాలి అంటూ లేచారు భగవాన్. చూసుకుంటాం అన్నాను. వెళ్ళలేక వెళ్లారు భగవాన్. భగవత్కర స్పర్శానుభూతి వల్ల లక్ష్మికి పై శ్వాస తగ్గి వృత్తులన్నీ అంతర్గతం కాసాగినవి. ముఖకాంతి అంతకంతకు అతిశయించింది. 10:30కు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్లు మందులు ఇస్తుంటే శరీరం నాది కాదన్నట్లు ఊరుకుంది. మరణ బాధ ఏమాత్రం లేదు. దృష్టి నిర్మలంగా ఉంది. డాక్టర్ నందివలే తిప్పి పడుకోబెట్టి పుళ్లకు మందు వేసి తల క్రింద ఎత్తు మీరు పెట్టండమ్మా అని చెప్పి వెళ్లిపోయారు. అప్పటికి 11:30 కావడం వల్ల అన్నం తిని వెంకటరత్నం వచ్చాడు. తల ఎత్తి పట్టుకో, గడ్డి తోస్తా అన్నాను. పట్టుకున్నాడు. జిల్లున తాకింది నాలుక. శ్రీరమణ జయరమణ అంటూ అంతా పాడాం. అప్పటికి భగవాన్ గోశాల వెనక్కు వచ్చారు. లక్ష్మి ప్రాణవాయువనే మధుపం ఆ శరీరమనే గూటిని వదిలి శ్రీరమణ చరణారవిందమకరందమాని అందే లీనమైంది అన్నమాట. 10 నిమిషాలలో భగవాన్ వచ్చి అణిగిపోయిందా అంటూ పక్కనే చతికిలబడి చంటి బిడ్డను వలె 2 చేతులతో ఆ ముఖం ఎత్తి పట్టుకుని ఏమమ్మా లక్ష్మి లక్ష్మి అంటూ రెప్పలతో కన్నీరు ఆపుకొని దీని మూలంగా ఈ సంసారం ఇంతైంది అని సెలవిచ్చారు. అంతా ఆమె మంచిని పొగుడుతూ ఉంటే విని డాక్టర్ ఏమీ కష్టపెట్టలేదు కదా, ఎట్లా అణిగింది అని ప్రశ్నించారు భగవాన్. జరిగిందంతా విశదపరిచాం. సరిసరి ఇదిగో చూచారా, దక్షిణ కర్ణం పైకి వచ్చింది. నిన్నటి వరకు ఆ పక్కన పడుకుని ఉంది. పుండు నెపంగా ఇవాళ ఇటు త్రిప్పారు. ఇది పైకి రావలసి ఉన్నది. చూడండి, కాశీలో మరణించిన వారికి వలనే ఇక్కడ దక్షిణ కర్ణంలో శివుడు ఉపదేశిస్తాడని అంటారు అని భగవాన్ సెలవిచ్చి దాని చెవిని అందరికీ చూపారు. అంతలో జనం గుంపులు కూడారు. భగవాన్ 1/2 గంట ఉండి లేచి రామకృష్ణుడు లక్ష్మికి మంచి సమాధి కట్టాలని 10 రోజులుగా అంటున్నాడు అంటూ హాలుకు వెళ్లారు. లేఖ సంఖ్య 194. గోలక్ష్మి సమాధి.
27/1948. లక్ష్మిని స్మరిస్తూ అంతా అన్నాలు తిని రవంత విశ్రమించాం. మధ్యాహ్నం 2:30కు గోశాల వైపు వెళ్లితే భగవాన్ అటు వచ్చి ఉన్నారు. శ్రీవారితోనే వెళ్లి ఆ మృతదేహాన్ని చూచాం. అప్పటికీ మొహంలో మరణ చిహ్నం లేదు. హాలుకు వచ్చి కూర్చున్నాం. భగవాన్ సాయంత్రం వరకు లక్ష్మి కథలే చెబుతూ సమాధికి సలహాలిస్తూ, అమ్మకు ఇట్లాగే అభిషేకమయ్యే వరకు ముఖంలో కాంతి తగ్గలేదు. తలవని తలపుగా సమాధి వేళకు ఎన్నో సామాన్లు వచ్చినవి. పొట్లాలుగా కర్పూరం వస్తే ఒళ్లే కనిపించలేదు. మేళాలు, తాళాలు, భజన, ఒకటే కోలాహలం. మేము ఎక్కడో ఒక పక్కన సమాధి చేసి పోదామని తెల్లవారకుండా తెచ్చి పాలతీర్థం వద్ద ఉన్న రావి చెట్టు కింద పెట్టుకున్నాం. ఇటుకలు, సున్నము తెచ్చి సమాధి కట్టేందుకు కొంచెం ఆలస్యమైంది. ఇంతలో అంత చేశారు. 10వ నాటికి ఈ అడవికి అంగళ్ళు కూడా వచ్చినవి. ఇప్పుడది చూడండి ఎంత జరుగుతున్నదో అని అమ్మ అళగమ్మ నిర్యాణమే ఉపమానంగా చెబుతూ ఉంటే విని విని ఇక్కడ మానవుల కన్నా తిర్యగ్జాతికే అధికంగా మోక్షం లభిస్తున్నట్లు అనేక దృష్టాంతాలు గోచరిస్తున్నవి. అవి కర్మశేషం అనుభవించడానికే ఇక్కడకు వస్తవని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చారు. చూడగా చూడగా మాకన్నా అవే మేలని తోస్తున్నదే అన్నారు గోవిందరాజు సుబ్బారావు గారు. అన్నిటికీ అట్లా చెప్పే వీలుంటుందా? ఇప్పుడు ఈ సన్నాహమంతా ఎవరైనా కావాలని చేయిస్తున్నారా? చేతుల్లో కాసుండి చేస్తున్నామా? సమయానికి అందరూ పూనుకున్నారు. అన్నీ వస్తున్నవి. క్షణంలో పని జరుగుతోంది. ఇందుకని వచ్చినట్లు ఆ సదాశివయ్యర్ మొన్నే వచ్చారు. వారికి సమాధి సమాచారం బాగా తెలుసును. దగ్గరుండి చేయిస్తున్నారు. రేపే వెడతారట. వారి ప్రాప్తికి మనమేం చేస్తాం? మామూలు పశువైతే మాలవాడు ఈడుస్తాడు. దీనికి మహాత్ములకు జరిగినట్లు సమాధి జరగబోతున్నది. ఈ శ్వేతమయూరం ఉన్నది. ఎన్ని నెమళ్లు రావడం లేదు. వాటి విధం వేరు, దీని విధం వేరు. ఇది అందరితో కలిసిమెలిసి తిరుగుతూ సాధువుగా సంచరిస్తుంది. ఎక్కడి బరోడా, ఎక్కడి అరుణాచలం, అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చింది. ఎవరు కావాలన్నారు అని సెలవిచ్చారు భగవాన్. ఆస్పత్రి వద్ద కొండవైపు మెట్లు నానుకుని జింకా, కాకి, కుక్కల సమాధులున్నవి. వాటి పక్కనే గుంట తవ్వి ఇటుకలతో, సున్నంతో సమాధి కట్టడానికి ఆరంభించారు. సాయంత్రం 6ంటికి అంతా సిద్ధమైంది. జనం గుంపులు గుంపులుగా వచ్చి గోడలెక్కి కూర్చున్నారు. సర్వాధికారి లక్ష్మిని చెక్కబండిలో తెప్పించారు. భగవాన్ వచ్చి కుర్చీ మీద కూర్చుంటే వారికి ఎదురుగా లక్ష్మి నుంచి భక్తులంతా కడవలతో నీళ్లు తెచ్చి స్నానం చేయించారు. ఆ వెనుక పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె, పన్నీరు కుమ్మరించి జలాభిషేకం చేసి దశాంగ ధూపం వేసి పట్టు కండువా కప్పి ముఖానికి పసుపు కుంకుమ రాచి ఒళ్లంతా పూలమాలలతో నింపారు. కలకండ మొదలైనవి నివేదన చేసి కర్పూరహారతి ఇచ్చేసరికి లక్ష్మి ముఖం కళకళలాడుతూ చూచేవారికి ఆశ్చర్యం కలిగింది. సుమారు 7 గంటలయ్యేసరికి హరహర మహాదేవ అనే శబ్దంతో భక్తులంతా లక్ష్మిని సమాధిలో దింపేసరికి భగవాన్ శరీరం కంపించింది. రెప్పలతో కన్నీరు ఆపుకున్నారు. భగవత్ కరస్పర్శ నంది పవిత్రమైన పత్రి మొదట సర్వాధికారి లక్ష్మి మీద చల్లారు. వెనుక భక్తులంతా పసుపు, కుంకుమ, కర్పూరం, విభూతి, గంధం, పూలు, ఉప్పు, మన్ను వరుసగా కృమ్మరించారు. క్షణంలో సమాధి పూడింది. భగవాన్ యథాస్థానానికి వచ్చిన వెనుక ప్రసాదం పంచిపెట్టారు. అదొక కళ్యాణ కలాపంగా ముగిసింది. గోలక్ష్మి గోశాలలో లేదు. ఇప్పుడు 4 గోడల నడుమ కట్టబడే ఆ స్థూల శరీర బంధం తెంపుకొని శ్రీరమణ జ్యోతిర్మయాత్మలో లీనమై ప్రపంచమంతటా తానుగా విహరిస్తున్నది సుమా. లక్ష్మి సమాధి జరిగిన రాత్రి తెల్లవారుజామున భగవాన్ అరవంలో లక్ష్మిని గురించి చరమశ్లోకంగా ఒక పద్యం వ్రాశారు. మా ప్రార్థనను అనుసరించి భగవానే దానిని తెలుగులోనూ మలయాళంలోనూ అనువదించారు. తెలుగు వ్రాస్తాను చూడు. వెందా శ్రీ సర్వధారి సంవత్సర జ్యేష్ఠాఖ్యమాససిత ద్వాదశిం భార్గవవాసరము తారక విశాఖ సహితం మావు లక్ష్మిగతి చేరుదినమని చెప్పు. లేఖ సంఖ్య 195. ముళ్ల చెట్టుకు మోక్షం. భగవాన్ లక్ష్మీ ముక్తిని గురించి వ్రాసిన పద్యం విన్న ఒక భక్తుడు ఈ ఉదయం శ్రీవారిని సమీపించి
స్వామి తమ సన్నిధిలో పశుపక్ష్యాదులకున్నూ మోక్షం లభిస్తున్నట్లు ప్రత్యక్షంగా కనపడుతున్నదే. మరి తిర్యగ్జాతికి మోక్ష అర్హత లేదని కదా సిద్ధాంతం అన్నాడు. అదేమి, ఒక మహాపురుషుడు ముళ్ల చెట్టుకు కూడా మోక్షమిచ్చినట్లు చెప్పి ఉందే అంటూ చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్. ఆ భక్తుడు ఆత్రంతో, భగవానే, ఆ మహాత్ముడెవరు, ఆ కథ ఏమి అని అడిగారు. భగవాన్ సావధానులై, అదా, చిదంబరంలో ఉమాపతి శివాచార్య దీక్షితులు అనే జ్ఞాని ఒకరు కవి పండితుడు కూడా అయి ఉండేవారు. వారు అతీత స్థితిలో ఉండడం వల్ల కర్మానుష్ఠాదులు అంతగా పాటించేవారు కారు. అందువల్ల ఆ గ్రామస్తులైన పండితులందరూ చదివినవాడయ్యూ భ్రష్టుడుగానే ఉన్నాడే, ఇదెక్కడి అన్యాయం అని కోపించి శివాచార్యులను కోవెలకు రారాదని, గ్రామంలో ఉండరాదని బహిష్కరించారు. అందువల్ల వారు ఊరి బయట ఉన్న చిన్న మిట్ట మీద పర్ణశాల నిర్మించుకుని అందులో నివసిస్తూ వచ్చారు. పెట్టాన్ సాంబన్ అనే కడజాతి వాడొకడు వారికి కావలసిన సామగ్రి తెచ్చి ఇస్తూ అన్ని పనులకు సహాయపడుతూ ఉండేవాడు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. ఒక దినం ఆ పెత్తాన్ కట్టెల మోపొకటి తలపై పెట్టుకుని ఆ దీక్షితుల పర్ణశాలకు పోతూ ఉంటే, మార్గమధ్యంలో కోవెల యాజమాన్యంలో భాగస్థుడుగా ఉన్న ఒక దీక్షితుల రూపంతో పరమేశ్వరుడు అతని వద్దకు వచ్చి ఒక పద్యం రాసి ఉన్న తాళపత్రం ఒకటి ఆ పెత్తాన్ చేతికిచ్చి, ఇది ఉమాపతి శివాచార్యులకు ఇమ్ము అని చెప్పి అదృశ్యుడైనాడు. పెత్తాన్ ఆ పత్రం తెచ్చి శివాచార్యులకు ఇచ్చాడు. వారది విప్పగానే అడియార్క్ అడియేన్ చిత్రంబలన్, దాసుడకు దాసుడైన చిదంబరనాథుడు అన్న మొదటి పాదం కంటబడ్డది. వెంటనే భయభక్తులతో కూడిన సంభ్రమం కలిగి పులకిత శరీరుడై పద్యం పూర్తిగా చదువుకున్నారు. దాని తాత్పర్యం ఏమంటే, భక్తులకు దాసుడైన చిదంబరనాథుడు కొత్త కాపురమున్న వారికి వ్రాసిన చేతి చీటి. భూజనులకు ఆశ్చర్యకరంగా ఈ పెత్తాన్ సాంబనికి భేదం ఎంచక దీక్షను ఇచ్చి ముక్తి నొసగుట ధర్మము. ఈ తాత్పర్యం గల ఆ పద్యం చదివి ఆనంద పరవశుడై పెత్తాన్ కడజాతి వాడైనను భగవదాజ్ఞ అయినందువల్ల విధి విధానంగా శైవ సన్యాస దీక్షనిచ్చి కడపట నయన దీక్ష అనుగ్రహించిన మాత్రం చేతనే వాడు తక్షణం ఉన్నవాడు ఉన్నట్లే జ్యోతిర్మయమైపోయినాడు. శివాచార్యులను వారి పక్వతకు ఆశ్చర్యపడ్డారు. ఈ దీక్ష నిమిత్తం శివాచార్యులు చేసిన హోమాదులు వారి ప్రతిపక్షులు చూచి, పెత్తాన్ ఏదో అపరాధం చేస్తే వాణ్ణి శివాచార్యులు అగ్నిలో పడవేసి చంపారు అని రాజ ఆస్థానంలో ఫిర్యాదు చేశారు. ఆ రాజు పరివార సహితంగా శివాచార్యులున్న చోటికి వచ్చి విచారిస్తే వారు నటరాజమూర్తి వ్రాసిన పత్రిక రాజుకు చూపి, ఈశ్వరాజ్ఞ వల్ల నేను వానికి దీక్ష ఇవ్వగానే వాడు జ్యోతి రూపంతో అదృశ్యుడైనాడు అంతే అని చెప్పారు. రాజు ఆశ్చర్యపడి, అట్లాగైతే ఇక్కడ ఉండే ఈ నేలములగ చెట్టు, దీనికి దీక్ష ఇచ్చి మోక్షానికి పంపగలరా అన్నాడు. ఆహా, సందేహమేమి అని చెప్పి వారు ఆ చెట్టుకున్ను అప్పుడే నయన దీక్ష ఇస్తే ఆ చెట్టును జ్యోతి రూపంతో వెంటనే అదృశ్యమైంది. రాజు అతిశయించిన ఆశ్చర్యంతో, ఇది ఇంద్రజాలం వలె ఉన్నదే, నిజమే అయితే ఈ పత్రం నటరాజస్వామి వ్రాసిందని అంటున్నారు కదా, ఆ నటరాజమూర్తినే అడగవచ్చు, పోదాం రండి అని శివాచార్యులను తొందరించాడు. నాకు అక్కడకు రారాదు అన్న ఆంక్ష ఉన్నదే అన్నారు వారు. ఆ రాజు, నా వెంట పిలుచుకుని పోతాను రండి అని చెప్పి వెంట పెట్టుకుని బయలుదేరాడు. వీరి రాక విని శివాచార్యులకు తప్పక శిక్ష కాగలదని వారి ప్రతిపక్షులు, రాజు వస్తున్నారని గురుకులు, వేడుక చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా స్వామి సన్నిధికి చేరారు. రాజ మర్యాదకై వీరిద్దరూ ఆలయం ప్రవేశం చేయగానే అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం ఎత్తగా స్వామికి రెండు పక్కల పెత్తాను ముళ్లములగ చెట్టు ప్రత్యక్షంగా అందరికీ గోచరించినవి. వెంటనే దీక్షితులందరికీ ఆశ్చర్యము భయము కలిగి శివాచార్యుల పాదముల మీద వ్రాలి, మీ మహిమ తెలియక బహిష్కరించినందుకు మన్నించండి అని ప్రార్థించి వారిని గౌరవ పురస్కారంగా సత్కరించి గ్రామంలోకి రప్పించుకున్నారు. ఈ కథ చిదంబర మహాత్మ్యంలో ఉంది అని సెలవిచ్చారు భగవాన్. లేఖ సంఖ్య 196, గోలక్ష్మి పూర్వకథ, 24/7/1948. నిన్న మధ్యాహ్నం 4 గంటలకు ఒక తమిళ యువకుడు వచ్చాడు.
ఇదిగో ఇతడు లక్ష్మిని తెచ్చిచ్చిన వారి మనవుడట అన్నారు ఒక భక్తులు. అట్లాగా, లక్ష్మి పోయింది తెలుసో తెలీదో అన్నారు భగవాన్. ఇప్పుడే విన్నాను స్వామి, లక్ష్మిని చూద్దామని గోశాలకు వెళితే ఈ సంగతి చెప్పారు. సమాధి చూచి వచ్చాను అన్నాడతడు. మీదేవూరు అన్నారు ఒకరు. మాది కన్నమంగళం అనే గ్రామం, ఇక్కడికి 40 మైళ్లు. మా తాత అరుణాచలం పిళ్ళ భగవానుకు మంచి పాడి ఆవు ఇయ్యాలని 1926లో ఈ లక్ష్మి 6 నెలల పిల్లగా ఉన్నప్పుడు తల్లితో సహా తెచ్చారిక్కడికి. నేను కూడా వచ్చానప్పుడు. నాకప్పుడు చిన్న వయస్సు. నాటి నుండి ఈ ఊరు ఏదైనా పని మీద వస్తే చూచిపోతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు ఈ వార్త విన్నాను అన్నాడు అతడు. భగవాన్ అవునవును నిజమే అని చెప్పి వారిని పంపి మా అందర్నీ చూచి, వారట్లా తెచ్చినప్పుడు ఏమైందనుకున్నారు? ఇదంతా మాకెందుకయ్యా అన్నాను. ఎన్నాళ్ల నుంచో భగవానుకు ఆవునియ్యాలని నా సంకల్పం భగవాన్. నేటికి అది లభించింది. పడవెక్కించి రైలెక్కించి ఎంతో శ్రమపడి తెచ్చాను. ఉండనీయండి స్వామి అన్నాడు. ఇవ్వడం అయింది కదా, ఇక్కడ చూచేదెవరు? మాదేనని నీ దగ్గర పెట్టుకో అన్నాను. అతడో నా గొంతు కోసినా తీసుకుపోను అన్నాడు. రామనాథ బ్రహ్మచారికి పౌరుషం వచ్చి నేను చూసుకుంటా అని గుండె గుద్దుకున్నాడు. అయితే నీ తలకే కట్టుకో అన్నాను. సరే అన్నాడు. శుక్రవారం నాడు రావడం వల్ల దూడకు లక్ష్మి అని పేరు పెట్టాం. రామనాథుడు 2-3 నెలలు ఎట్లాగో వాటిని సాకాడు. ఈ లక్ష్మి బహు చిలిపి, ఎగిరెగిరి గంతులేస్తూ చెట్ల పాదులన్నీ తినేది. ఎవరన్నా చూచి కోపగించుకుంటే పరుగు పరుగున వచ్చి నా వద్ద నిలిచేది. నేనామెను లాలించి, కావాలంటే కంచె వేసుకోక ఆమెనెందుకు అంటారోయ్ అని ఆశ్రమవాసులతో జగడం వేసేవాణ్ణి. పాపం రామనాథుడిదంతా భరించలేక టౌన్లో ఒకరు పశువులు పాడు పెట్టుకుని ఉంటే ఏవో నిబంధనలతో వారి వశం చేశాడు. వారి పేరు ఏదో ఉండాలి అని సెలవిచ్చారు. పశుపతి అని పేరు. కన్నడ జాతి వారట. లక్ష్మి తల్లి కొద్ది రోజులకే గతించిందట. లక్ష్మిని మాత్రం కోడె దూడలు పుడితే ఆశ్రమానికి ఇచ్చేట్టు, పెయ్య దూడలైతే అతడు ఉంచుకునేట్టు నిబంధన చేసుకున్నారట అన్నారు ఒక భక్తులు. ఉండొచ్చు. అక్కడికి వెళ్లిన వెనుక 1 సంవత్సరానికి ఒక గ్రహణ పర్వం నాడు అతడు గోవత్స సహితంగా స్నానార్థం వచ్చాడిక్కడికి. ముందు నన్ను చూచి నమస్కరించి ఆవు దూడతో సహా పాలితీర్థంలో స్నానం చేసి ఇంటికి తోలుకొని వెళ్లాడు. అప్పుడు ఈ ఆశ్రమమంతా చూచింది లక్ష్మి. దోవ బాగా గుర్తుంచుకుని నిత్యం రాకపోకలు సాగించింది. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లేది. నా సోఫా పక్కనే పడుకునేది. నేనే పళ్ళివ్వాలి. కొందరటి పళ్ళు గాని పనికి వచ్చేవి కావు అని సెలవిచ్చారు భగవాన్. వెళ్లేటప్పుడు హాలుకు ప్రదక్షిణం చేసేదట్టు కదా అన్నారు. అదొక్కటేనా? పూర్వం భోజనశాలలో గంట లేదు. ఎలా కనిపెట్టేదో. సరిగ్గా ఆహార సమయానికి వచ్చి నా ముందు నిలిచేది. వచ్చిందే ఇది, వేళ కావిచ్చిందా ఏమి అని గడియారం చూస్తే గంట అయ్యేది. అరే కొంట ఎట్లా తెలుసుకున్నదో అని నవ్వేవాళ్లం. నిత్యం లక్ష్మి రావడమే గుర్తుగా ఉండేది. టౌన్కు పోవాలంటే కష్టంగా ఉండి పోలేకపోయేది పాపం అని సెలవిచ్చారు భగవాన్. నిన్న నేడు విచారిస్తే 1930 ఆ ప్రాంతంలో లక్ష్మి ఆశ్రమానికి నివాసంగా వచ్చిందని, అప్పటికి 3 ఈతలైనవని, ఆ 3 కోడెదూడలే కావడం వల్ల నిబంధనానుసారం ఆశ్రమానికే అర్పించారని తెలిసింది. 3వసారి గర్భంతో ఉన్నప్పుడు ఇక భగవానుని విడిచి వెళ్లలేక ఒకనాటి సాయంత్రం వశిష్ఠుని విడువలేక తప్పించిన నందిని ధేనువు వలె కళ్ల వెంట నీరు కారుస్తూ సోఫాను ఆనుకుని పడుకుంటే భగవాను హృదయం నవనీతంలా కరిగి ఆమె ముఖం నిమురుతూ, ఏమమ్మా పోలేను అంటావా? ఇక్కడే ఉంటానంటావు? ఏం చేసేదమ్మా అని అందర్నీ చూచి, ఇదిగో చూచారా లక్ష్మి పోలేను అని ఏడుస్తున్నది. నిండు చూలాలు. అంత దూరం పోవాలి రావాలి, రాకుండా ఉండలేదు. ఏం చేస్తుంది పాపం అని సెలవిచ్చారట. కడకు భగవాన్ ఎట్లాగో సమాధానపరిచి పంపితే వెళ్లి ఆ రాత్రే కన్నదట. దైవాద్వా అప్పుడే ఆ పశుపతి ఇంట్లో ఏవో ఇబ్బందులు వచ్చి ఈ రాకపోకలు గల లక్ష్మిని సంతానాన్ని భరించలేక 3 దూడలను తల్లిని తోలుకుని వచ్చి భగవానుకు అర్పిస్తే చరణ సన్నిధిని సాష్టాంగపడ్డట్లు పడుకుని లేవలేదట లక్ష్మి.
భగవాన్ ఆమె శిరస్సున దక్షిణ హస్తం పెట్టి, ఏమమ్మా లక్ష్మి వచ్చావా, ఇక్కడే ఉండిపోతావా ఏమి అని అభయమిచ్చినట్ల అదిమితే సమాధిస్తవలే నిమీలిత నేత్రాలతో నిశ్చలంగా ఉండిపోయిందట. భగవాన్ అది చూచి, ఇదిగో చూడండి లక్ష్మి ఎట్లాగున్నదో, అమ్మయ్య నా పిల్లల్ని నన్ను నీకప్పగించాను, నీ ఇష్టం, నా భారం తీరింది అన్నట్లు నిశ్చలంగా సమాధిలో కూర్చున్నది అని సెలవిచ్చారట. ఈ కథంతా విని చూచాయగా భగవాన్తో మనవి చేస్తే, నిజమే, అమ్మ వచ్చిన వెనుక వంట భోజనాలు ఏర్పడినట్లే లక్ష్మి వచ్చిన వెనుక పశువులు పాడి ఏర్పడినవి. 3-4 కానుపులు నా జయంతికి పునర్వసు నక్షత్రం నాడే కంటూ వచ్చింది. ఆ వెనుక ఆ మామూలు తప్పింది. మొత్తం 9 కాన్పులు అనుకుంటాను. ఇది నివాసం ఏర్పరచుకున్న వెనుక ఎక్కడెక్కడి నుంచో ఆవులు వచ్చి ఆమె సంసారం పెద్దదైంది. ముందు అక్కడా ఇక్కడా పాక వేసి కట్టేసేవాళ్లు. సేలం సుందరం శ్రేష్ఠి జడ్జి వచ్చి గోశాల కట్టిస్తామని ముహూర్తం పెట్టించారు. ఆ ముహూర్తం ఇంకొక అరగంట ఉన్నదనగా అక్కడంతా సిద్ధం చేస్తుంటే ఈ లక్ష్మి కట్టుత్రాడు తెంచుకుని నన్ను పిలిచేందుకు పరిగెత్తుకొచ్చింది. తనకు ఇల్లు కడుతున్నారట, నన్ను రమ్మంటోంది. పోదాం పదా అనేసరికి తానే దారి తీసింది. ముందు అది వెనుక నేను వెళ్ళాం. గోశాల కట్టిన వెనుక గృహప్రవేశమప్పుడు అంతే చేసింది. ఎట్లాగో అన్నీ గ్రహించేది. బహుసూక్ష్మ బుద్ధి అని సెలవిచ్చారు భగవాన్. లేఖ సంఖ్య 197, కీరపాటి, 25/7/48. ఈ మధ్యాహ్నం 3ంటికి భగవాన్ సన్నిధిలో లక్ష్మిని గురించిన ప్రసంగమే వచ్చింది. అరుణాచలం పిళ్ళ లక్ష్మిని కన్నమంగళంలో కొనలేదట, గుడియాత్తం అనే గ్రామంలో కొన్నాడట అన్నారు ఒక భక్తులు. భగవాన్ అది విని, కీరపాటి ఊరు కూడా అదే అన్నారు. కీరపాటి ఈ ఊరెప్పుడొచ్చిందో అన్నారు ఆ భక్తులు. భగవాన్ చిరునవ్వుతో, ఏమో, నేను అరుణాచలేశ్వరాలయంలో ఉన్నప్పటికే ఆమె కొండ మీద ఉంటూ అప్పుడప్పుడు నన్ను చూచిపోయేది. నేను విరూపాక్ష గుహకు వచ్చిన వెనక బాగా స్వతంత్రం ఏర్పడ్డది. అప్పుడు ఆమె గుహనమశివాయ మండపంలో ఉండేది. అప్పుడు ఆ మండపం ఇంత బందోబస్తుగా లేదు. కర్ర తలుపు, కర్ర గడియ. ఆమెకి ఏమీ సామానుండేది కాదు. ఒకే కుండ, దాంతోనే స్నానానికి నీళ్లు కాచుకుని వెనుక దాంతోనే కూర అన్నం అన్నీ వండేది. ఎన్ని చేసినా ఆ ఒక్క కుండే ఉదయాత్పూర్వమే లేచి కొండంతా తిరిగి ఏవో ఆకుకూరలు ఏరి తెచ్చేది. మంచి రుచిగా వండి పట్టెడుగు పైగానే తెచ్చి, ఈ కొంచెం తినిసామి అనేది. ఒక్కనాడైనా నాగాలేదు. నేను అప్పుడప్పుడు వెళ్లి కూర తరిగి వంటకు సహాయం చేసేవాణ్ణి. నా మీద మంచి నమ్మకం అని సెలవిస్తూ భగవాన్ ఉత్సాహంతో ఆమె రోజు టౌనుకు పోయి ఇంటింటా బిచ్చమడిగి నూకలు, బియ్యము, పప్పు మొదలైనవి తెచ్చి ఓ బాణలో పెట్టి ఒక్కొక్క నాడు ఆ నూక పప్పు కలిపి గంజి కాచి ఆక్కూరతో తెచ్చి, సామీ సామీ, నిన్నొక పుణ్యవతి రవంత నూక ఇచ్చింది, ఆ కాస్త గంజి కాచి తెచ్చాను సామీ అనేది. నాకేమీ తెలియదని ఆమె ఊహ. నేను ఆమె లేనప్పుడు ఆ మండపం తలుపులు తెరిచి బాణలో చూస్తే మూటలు మూటలుగా సరుకుండేది. అయితే నా మీద మహానమ్మకం. ఆ మండపంలోకి మరెవ్వరినీ రానిచ్చేది కాదు. నాకే ఆ స్వాతంత్ర్యం. ఒక్కొక్క నాడు ఏ ఆకు దొరక్కపోతే విచారంతో కూర్చుండేది. నేనప్పుడు అక్కడున్న చింత చెట్టెక్కి చిగురు కోసి ఇచ్చేవాణ్ణి. ఎట్లాగైతే ఏమి, నాకు కూర పెట్టంది తానేది తినేది కాదు. స్వామికి ఆ కూర ప్రియం, ఈ కూర ప్రియం అంటూ ఏమేమో కూర తెచ్చేది. మహాభక్తి శ్రద్ధను. 80 ఏళ్ల వయస్సై కూడా కొండంతా తిరిగేది. నేనక్కడికి పోక పూర్వం కూడా ఆమె ఒంటరిగా ఉండేది అని సెలవిచ్చారు. ఆమెకేమీ భయం తోచేది కాదు కాబోలును అన్నాను. భయం ఎక్కడా? ఒక్కనాడు ఏమైందనుకున్నారు? నేనెందుకో స్కందాశ్రమం వెళ్లి అక్కడే ఉండిపోయినా. పళనిస్వామి విరూపాక్ష గుహలోనే ఉన్నాడు. అర్ధరాత్రి ఆమె ఉన్న చోట దొంగ చొరబడి ఏవో సర్దుతుంటే చూచి, ఎవడువాడు అనేసరికి గొంతు మీద చెయ్యి పెట్టాడట. ఆహా, అన్నామల, దొంగ దొంగ అని పెద్ద కేక పెట్టింది. ఆ కేక స్కందాశ్రమంలో ఉన్న నా చెవిని పడి, ఓయ్ వస్తున్నాను, ఎవడురా వాడు అంటూ ఒక్క ఉదుటం పరిగెత్తాను. విరూపాక్ష గుహ వద్దకు వచ్చి పళనిస్వామిని పిలిచి, ఏమది అంటే, కీరపాటి గుహ దగ్గర నుండి ఏదో కేక వినపట్టిది గాని స్మరణ చేసుకుంటోంది కాబోలు అనుకున్నానన్నాడు.
చూత గుహలోనూ జటాస్వామి గుహలోనూ ఎవరెవరో ఉన్నారు గాని వారి చెవిని పడ్డదో లేదో వారెవ్వరూ రానేలేదు అని సెలవిచ్చారు భగవాన్. ఎవరి చెవిని పడాలో వారి చెవినే పడ్డది. అరుణాచలుడే పలికాడన్నమాట అన్నాను. భగవాన్ అవునన్నట్లు తల ఆడిస్తూ వస్తూ ఉన్నా అన్న నా కేక విని దొంగ పారిపోయాడు. మేమిద్దరం ఆమె వద్దకు వెళ్లి, ఏమమ్మా, ఏడమ్మా ఆ దొంగ, అంతా ఉత్తదే అన్నవ్వాం. కాదు స్వామి, వాడు వచ్చి సర్దుతుంటే ఎవడ్రా అన్నాను. అరవకు అని గొంతు పట్టుకుంటే అట్లా కేక పెట్టాను. వస్తున్నానన్నది మీరే కాబోలు, వాడది విని పారిపోయినాడు స్వామి అన్నదామె. అక్కడ దీపమేది? ఒక కొరివికయ్య ముట్టించి చుట్టుపక్కల చూస్తే బాణ అటూ ఇటూ చిమ్మిన చిన్ని చిన్ని మూటలు ఉన్నవి. అప్పుడు నిజమే అని అనుకున్నాం అని సెలవిచ్చారు భగవాన్. ఆమె ఈశ్వర్ని ఎంత గట్టిగా నమ్మిందో. అవి కారణ జన్మలు గాని సాధారణ జన్మలా అన్నాను. భగవాన్ ఊ అని మౌనం వహించారు. రావే ఈశ్వర కవవే వరద అన్న గజేంద్రుని మొర అలవైకుంఠపురంబులో నగరిలో ఉన్న ఆ విష్ణువు చెవినే సోకిందిట. ఆ విష్ణువు సిరికించెప్పక శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపక పరిగెత్తాడట. అట్లాగే ఆహా అన్నామలా అంటే ఓయ్ వస్తున్నా అని పరిగెత్తారట భగవాన్. చూచారా భక్తత్రాణపరాయణత. లేఖ సంఖ్య 198. శ్రద్ధ 27/7/1948. ఈ ఉదయం 8ంటికి సమీపవర్తులలో ఒకరు భగవాన్ పూర్వం అరవంలో వ్రాసిన నోటు పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చారు. అందులో వారికి కావలసిన పద్యాలేవో చూపి ఆ వెనుక మరికొన్ని పుటలు తిరగవేసి మరిన్ని పద్యాలు చూపి ఆ వెనుక వాటికి అర్థం చెబుతున్నారు భగవాన్. నాకది సరిగా వినపడక ఆత్రంతో చూచాను. భగవాన్ అది గ్రహించి గంభీర స్వరంతో ఈ విధంగా సెలవిచ్చారు. మునుపు ఒక పర్యాయం మురుగనారు విష్ణుపరమైన స్తుతిగా 2 పద్యాలు వ్రాశారు. ఒకటి కాయికం, రెండవది వాచికం. సారాంశం ఏమంటే, 1 స్వామి, నీవు వరాహావతారమెత్తి మున్నీట మునిగి భూమండలమును లేవనెత్తి ప్రజలను పాలించావు. ఆ భూమి మీద నివసించే ఒకానొక జీవినైన నేను ఉపకృతి చేత నిన్నే గతి మెప్పించగలను. 2 లోకం ఏకార్ణవమైనది. రక్షింపుమని దేవతలు వేడుకొన్నప్పుడు హంసరూపివై అవతరించి 2 రెక్కలతో ఒక్కసారి విసరగా జలము ఎల్ల దిక్కులకు తొలగి భూమి బయటపడ్డది. అట్టి నిన్ను ఏమని వినుతింపగలను? ఇది తాత్పర్యం. ఆ 2 వ్రాసి 3వది భగవాన్ వ్రాయాలని పట్టుబట్టారు. వ్రాయక తప్పింది కాదు. అప్పుడు అరందాళ వాళమరమన్ రెల్లాన్ దోండ్రి అన్న పద్యం వ్రాశాను. దాని తాత్పర్యం ఏమంటే, 3 ఓ స్వామి, నీవు భూభార హరణార్థమై కడపటిదైన కృష్ణావతారమెత్తి యదాయదాహి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం ఇత్యాది గీతా ప్రవచనాల వల్ల ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తుతానన్నావు. ఇటువంటి నిన్ను నీ రూపాలను ఎన్నడానికి నేనెవడను? ఎన్నడం అంటే లెక్క పెట్టడం అని ఒక అర్థం, తలపోతా అని ఒక అర్థం. నేనెవడను అంటే నిన్ను విడిచి నేనెక్కడున్నాను అని ఒక అర్థం. ఇంకా ఎన్నెన్నో శ్లేషార్థాలున్నవి. నేను వైష్ణవపరంగా వ్రాసిన కారణం వారి పట్టుదలే. కాయికం, వాచికం వారు చెప్పి మానసికం భగవానే వ్రాయాలంటారు. ఏం చేసేది అని సెలవిచ్చారు. మానసికం వ్రాయడం భగవానుకు తప్ప మరెవరికీ సాధ్యం అన్నాను. భగవాన్ ఎదురుగా కూర్చున్న ఓ అయ్యర్ను చూచి, అదిగో ఆ కృష్ణస్వామి అయ్యరు భగవద్గీతకు ఒక వ్యాఖ్యానం వ్రాసి ఆ వ్రాతపతిలో ముఖ చిత్రంగా కృష్ణుని బొమ్మ అంటించి తెచ్చి భగవాన్ దీని కింద ఏమైనా వ్రాయాలని పట్టుబట్టారు. అప్పుడే పార్థన్ తేరినల్ అన్న పాట వ్రాశాను. అదే తరువాత పార్థసారథి రూపేణ శ్రావయిత్వా శుభాంగిరం పార్థస్యార్తిహరో దేవః కృపామూర్తి సపాతునః అన్న శ్లోకంగా మార్చాను. ఆ శ్లోకం భగవద్గీత రత్నమాలికలో ఉన్నది కదా. నేను వైష్ణవ పరంగా వ్రాసినవి ఈ 2 పై కారణం వల్ల వ్రాయవలసి వచ్చింది అని సెలవిచ్చారు. అట్లాగా అని ఊరుకున్నాను. భగవాన్ సోఫా పక్కన కూర్చున్న భక్తుల వైపు చూచి, ఇదిగో హంస సముద్ర జలం రెక్కలతో చిమ్మిందన్న ఈ కథ
పరిపాడల్ అనే తమిళ గ్రంథంలో తప్ప మరెక్కడా అంత ప్రచారంలో లేదు గాని గరుడు చిమ్మాడన్న కథ మాత్రం చాలా మంది వ్రాశారు. భారతంలో కూడా ఉండాలి అన్నారు. ఆ కథ ఏమిటి అన్నారొక భక్తులు. ఏమిటా? ఓ పిచ్చుక తన గ్రుడ్డును ముక్కున కరుచుకుని ఎగిరిపోతుంటే గుడ్డు జారి సముద్రంలో పడ్డది. ఆ గుడ్డును బయటకు తీసి రక్షించాలని దాని పట్టుదల. సముద్రంలో నీళ్లన్నీ బయట పోస్తానని విసుగు విరామం లేకుండా సముద్రంలో మునిగి ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం, ముక్కుతో బయట పోయడం చేస్తున్నదట. నారదుడు ఆ దారిన పోతూ ఈ పిచ్చుక చేసే పని చూచి విషయం అడిగి తెలుసుకుని, వెర్రి పిచ్చుక, నీకిది సాధ్యమా అన్నాడట. సాధ్యమా అసాధ్యమా అన్న చింత నాకు లేదు, పట్టుదలతో ప్రయత్నిస్తాను, పైన దైవం ఉన్నాడు అన్నదట పిచ్చుక. నారదుడు ఆ శ్రద్ధకు ఆనందించి గరుడుని వద్దకు వెళ్లి కథ అంతా వివరించి, ఏమోయ్, నీ జాతి పక్షి అంత శ్రద్ధతో పనిచేస్తుంటే నువ్వు ఊరికే ఉండడం ధర్మమా, సహాయపడరాదు అన్నాడట. గరుడు ఆ మాట విని పరుగు పరుగున వచ్చి 2 రెక్కలతో ఒక్కసారి విసిరితే నీరంతా 2 పాయలై చెదిరి గుడ్డు బయటపడ్డది. పిచ్చుక ఆ గుడ్డును ముక్కున కరుచుకుని చక్కా పోయిందట. ఆ విధంగా ఆత్మచింతన కలవారు, సత్కార్యాచరణ పరులు ఈ పని పెద్దదే, సహాయం లేదే, మనకు సాధ్యమా అని జంకి విడువక శ్రద్ధతో పాటుపడితే దైవ సహాయం దానంతటా అది వస్తుంది. పిచ్చుక ముక్కుతో పీల్చి బయటపడిపోస్తేనా సముద్ర జలం తరిగేది కాదు. అయితేనేమి, శ్రద్ధ పట్టుదల ఉండి పనిచేసింది. ఎవరైనా అదే విధంగా యత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఫలితం కలుగకపోదు. అన్నిటికీ శ్రద్ధ ప్రధాన వస్తువు. సత్కార్యాచరణ పరులు శ్రద్ధ కలిగి పనిచేస్తే గరుడు సహాయపడినట్లే దైవ సహాయం ఒక్కసారిగా వస్తుంది. వచ్చే వరకు నిరాశ చెందక పట్టుదలతో పనిచేయాలి అని బోధించి విరమించారు భగవాన్. భగవాన్ సెలవిచ్చిన ఈ కథ వినగానే విస్మయం కలిగి లేఖారచనకు కలిగే అంతరాయాలన్నీ లక్ష్యపెట్టక ఆ పిచ్చుక వలనే శ్రద్ధతో పట్టు విడువక పనిచేస్తే గరుడిని సహాయం వలనే దైవ సహాయం ఏదో విధంగా ఎప్పటికైనా రాకపోదని ఈ కథారూపంగా భగవాన్ నాకు బోధించారు కాబోలని అనుకున్నాను. ఎంతో ధైర్యం వచ్చింది. లేఖ సంఖ్య 199. ఆత్మబోధ అనువాదం 28/7/1948. సంస్కృతంలో కొంతవరకు పాండిత్యం సంపాదించిన ఒక ముస్లిం పండితుడు శంకర్లు వ్రాసిన ఆత్మబోధ శ్లోకాలకు అనువాదంగా అరవంలో పద్యాలు వ్రాసి ప్రకటించారట. ఆ పుస్తకాలు 2 ఈ నెల 13వ తేదీన పోస్టులో ఇక్కడికి వచ్చినవి. భగవాన్ వాటిని ఊరికే అటూ ఇటూ తిప్పిచూచి వెంటనే లైబ్రరీకి ఇచ్చివేశారు. కాని లోపల ఏదో ప్రేరణ కలుగుతున్నట్లు శ్రీవారి ముఖం ఉత్సాహపూరితం కాజొచ్చింది. శంకర్లు వ్రాసిన ఆత్మబోధ నాగరలిపితో ఉన్న పుస్తకం లైబ్రరీ నుండి తెప్పించి అప్పుడప్పుడు చూస్తూ వచ్చారు. 2 రోజులు ఆ విధంగా చూచి తమంతట తామే పెన్సిలు కాగితము తీసి వ్రాస్తూ ఉంటే ఏమిటా ఆ వ్రాసేది అనుకున్నాను. 16వ తేదీ నాటికి మొదటి 2 శ్లోకాలు అరవంలో వెంబా పద్యాలుగా అనువదించి మాకు చూపించారు. ఇదే విధంగా ఒక్కొక్కటి అనువదిస్తే బాగుండును అని అంతా అన్నాం. ఎందుకు అంటూ 2 రోజుల్లో మరికొన్ని వ్రాసి చూపి మనమెందుకు వ్రాయాలని ఉపేక్షిస్తే ఒకటి వెంట ఒకటిగా ఎదురుగా వచ్చి నిలుస్తున్నవే, ఏం చేసేది అన్నారు భగవాన్. వచ్చిందల్లా వ్రాస్తూ ఉంటే 1 నెలకైనా పూర్తి అవుతుంది, మంచిదే గదా అన్నాను. ఎందరో వ్రాశారు, మనమెందుకు అన్నారు భగవాన్. అవన్నీ భగవాన్ వ్రాసినట్లుంటవా అన్నాను. 19వ తేదీ నాటికి మరికొన్ని వ్రాసి పిల్లలకు చెప్పేవిగా ఉన్నదే, ఎందుకని చూస్తే విడవడం లేదు అని సెలవిచ్చారు భగవాన్. మేమంతా పిల్లలం కాదు అన్నాను. 20వ తేదీన వ్యాస పూర్ణిమ. ఆనాటికి 13 పద్యాలు అయినవి. వెంకటరత్నాన్ని చూచి ఇదిక విడవదోయ్, పుస్తకం గుట్టు అంటూ మంగళ శ్లోకంగా ఆత్మా విన్బోధమరుళాచానాన్ వాచ్చంకరన్ అనే పద్యం వ్రాశారు భగవాన్. తాత్పర్యం ఏమంటే, ఆత్మబోధను రచించిన ఆచార్య శంకరులు ఆ ఆత్మ కన్నా అన్యుడగునా, ఆ ఆత్మయే నా హృదయం నుండి ఇప్పుడు ద్రవిడమున చెప్పినది అన వారు కాక వేరెవ్వరు.
27వ తేదీ నాటికి 68 శ్లోకాలు వెంబా పద్యాలుగా వ్రాసి ముగించి 40 ఏళ్ల క్రిందట మొదటి సామానుగా ఏర్పడ్డదన్నానే ఆ చిన్న మలయాళపు నోటు బుక్కులో ఉన్నదది. అనువదించాలని అప్పుడు తోచలేదు అన్నారు భగవాన్. దేనికైనా కాలం రావద్దు అన్నారు ఒక భక్తులు. అవునవును, ఇప్పుడిది ఒకటి వ్రాయగానే ఇంకొకటి తోస్తూ వచ్చింది. ముందెప్పుడో చదివినట్లు తోస్తున్నదే, ఇదేమి లోగడ ఎవరైనా వ్రాసి ఉండలేదు కదా అని నవ్వుతూ అడిగారు భగవాన్. వెంబాగా ఎవరూ వ్రాయలేదు. భగవానుకు ఒకటి వెంట ఒకటి తోచడంలో ఆశ్చర్యమేమి? ప్రతి కల్పంలోనూ వేదాలు బ్రహ్మకు ఎదుట నిలిచినట్లు తోస్తమని కదా సిద్ధాంతం. ఇది అంతే అన్నారు మురుగనార్. వేదాలు అనాదులంటారు, నిజమే అని భగవాన్ సెలవిస్తే ఆత్మవిద్య మాత్రం అనాది కాదా ఏమి? భగవాన్ దృష్టికి అది తోపకమే అన్నారు మురుగనార్. భగవాన్ నవ్వుతూ, అది సరేనండి, దానికేమి గాని జయదేవుని కథలో వలె ఎవరైనా వచ్చి నేనే వ్రాసానని జగడం పెడతారో ఏమో అన్నారు. ఆ కథ ఏమో భగవాన్ సెలవీయాలి అన్నారు ఒక భక్తులు. భగవాన్ ఉత్సాహంతో ఈ విధంగా సెలవిచ్చారు. జయదేవుడి ఈ కథ పాండురంగ భక్త విజయంలో ఉన్నది. వారు గీత గోవిందం వ్రాసిన వెనుక భాగవతమును దేవభాషలోనే వ్రాశారట. భాగవతం వ్రాశానని క్రౌంచరాజు విని అది చదివి వినిపించండని ప్రార్థిస్తే వారు ఆ రాజాస్థానంలో చదవడానికి ఆరంభించారు. వారి అద్భుత రచన ప్రవచనం విన్న శ్రోతలు దశ దిశలయందు వారి కీర్తిని ప్రకటించడం వల్ల జనులు గుంపులు గుంపులుగా వచ్చి పులకాంకిత శరీరులై వినసాగారు. వారందరికీ భక్తి పరవశతతో వినిపిస్తూ ఉన్న ఆ జయదేవుని ప్రవచనం వినాలని పూరీ జగన్నాథ స్వామికి కుతూహలం కలిగింది. బ్రాహ్మణ వేషంతో బయలుదేరారు. ఒక దినం ప్రవచనం జరుగుతూ ఉండగా ధూర్త బ్రాహ్మణుడొకడు సభలో ప్రవేశించి రాజుకు జయము జయము అని స్వస్తి చెప్పి, అయ్యా, నేను గోకుల బృందావన వాసిని, సకల విద్యలలో ఆరితేరిన పండితుణ్ణి, నాతో వాదించగలవారు ఈ లోకంలో లేనందువల్ల నోటి దురద తీరక అలమటిస్తూ దేశమంతా తిరిగి తిరిగి వేసట వచ్చింది. నీ ఆస్థానంలో జయదేవుడు ఉన్నాడని విని ఇక్కడికి వచ్చాను. అతడేడీ నాయనా అన్నాడు. సభ్యులు జయదేవుని చూపితే చూచి ఎకసెక్కంగా, ఓహోహో, నీవేనా జయదేవుడవు? సరిసరి, ఏది చూద్దాం. నీవు పరిశ్రమించిన శాస్త్రాదులలో ఏదైనా ఒక విషయం తీసుకుని వాదించు అని చెప్పి పరకాయించి చూచి, ఆ చేతిలో ఉన్నది ఏమిటో అంటూ అమాంతం పుస్తకం లాక్కుని, ఓహో, భాగవతమా, పౌరాణికుడవు కాబోలు, ఇది ఎవరయ్యా రాసింది అన్నాడు దూకుడుగా. జయదేవులు భయభక్తులతో, అయ్యా, వాదించేందుకు నేను పండితుణ్ణి కాదు, మీ బోటి పెద్దల చేత అనుగ్రహింపబడిన వాడనే. ఈ భాగవతం నేనే వ్రాసానని చెప్పుకోవడానికి వాక్కు రాకున్నా సత్యం చెప్పకుంటే దోషినవుతానని కర్తృత్వం నాదే అని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఆ ధూర్త బ్రాహ్మణుడు అద్దిరిపడి, ఏమేమి, ఈ శ్లోకాలు నువ్వు వ్రాసినవే అయితే నేనెట్లా నేర్చుకున్నానో చెప్పు అంటూ పుస్తకం విప్పకుండానే ఒక్కొక్క ఘట్టం గడగడ వల్లిచ్చాడు. రాజు సభ్యులు స్తంభించిపోయారు. జయదేవులు శ్రీ జగన్నాథ స్వామియే ఈ రూపమున తన్ను అనుగ్రహించడానికి వచ్చాడని గ్రహించి, స్వామి జగన్నాథ, నీ నిజరూపం చూపు అని శంఖచక్ర గదాధ్యాయుధ సమేతమైన శ్రీ విష్ణు స్వరూపాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేశాడు. జగన్నాథుడు ఆనందించి జయదేవుడు ఏ ఏ విధంగా వర్ణించాడో ఆయా విధంగా అవయవాలను మారుస్తూ రాజుకు సభ్యులకు తన నిజరూపం చూపి జయదేవుని ఆశీర్వదించి అదృశ్యమైనాడట. అదే విధంగా ఎవరన్నా వచ్చి ఈ ఆత్మబోధ వెంబాలు నేనే రాశానని జగడం పెడతారేమో అన్నారు భగవాన్. లేఖ సంఖ్య 200. యుక్తియుక్త బోధ 29/7/1948. ఈ ఉదయం 9:30కు భగవాన్ లేచి బయటికి వెడుతుంటే మార్గంలో శ్రీవారి శరీరం కొంచెం తూలింది. భగవాన్ సమ్మతించరని సేవకులు పట్టుకునేందుకు జంకారు. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు పక్కనే నడుస్తూ భగవాన్ని పట్టుకోపోయినారు. వద్దని వారిని వారించి, మీరంతా పట్టుకోవాలని వచ్చి పడదోస్తారు, చాలు మీ పట్టుకోవడాలు, మీరు పడకుండా చూసుకోండి అని చల్లగా అదిలించారు భగవాన్.
ఈ మాటలలో ఎంతో విశేషార్థం ఉన్నది. భగవాన్ సాధారణంగా మాట్లాడినట్లే ఉన్నా ఆ మాటలలో యథార్థం స్ఫురిస్తూ ఉండడం వల్ల అప్పుడే నోటు చేసుకున్నాను. ఇంతలో బయటికి వెళ్లి వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు భగవాన్. అంతకుముందే ఒక యువకుడు దడబిడలుగా వచ్చి కూర్చుని ప్రయత్నించి స్వామి, నా మనస్సులో ఒక ప్రశ్న ఉన్నది, ఆ ప్రశ్నేమో మీరు చెప్పగలరా, నన్నే అడగమంటారా అన్నాడు. ఓహో, అదా సంగతి. అంత సామర్థ్యం నాకు లేదు బాబు. మీరు తెలిసిన వారు గనక పరేంగిత జ్ఞానం ఉన్నది, ఆ శక్తి నాకెట్లా కలుగుతుందండి అన్నారు భగవాన్. ఆ యువకుడు అంత మాత్రం తెలియకుంటే తమ గొప్పేమి అని ధిక్కరించి మాట్లాడబోతూ ఉంటే పక్కనున్నవారు వారిస్తున్నారు. ఆ సందటి విని ముందుకు వచ్చి కూర్చున్నాను. భగవాన్ ఇటు చూచి, ఇదిగో, వీరు నా మనస్సులో ఉన్న ప్రశ్న మీరు చెప్పగలరా, నన్నే అడగమంటారా అని అంటున్నాడు. ఇంతవరకు ఇట్లా అడిగిన వారెవ్వరూ లేరు. పాపం, నన్ను పరీక్షిస్తున్నారన్నమాట. మనుష్యుల సంగతి వస్తూనే తెలుస్తుంది, ఎందుకు వచ్చింది ఆ కూర్చునే వాలకమే చెబుతుంది. నన్ను పరీక్షించే బదులు ఈ అడిగేవాడెవడని తమ్ము తాము పరీక్షించుకుంటే ఎంతో మేలు కదా అని సెలవిచ్చారు. ఆ యువకుని పక్కనే కూర్చున్న మరొకరు అందుకుని, స్వామి, తానెవరని విచారించి తెలుసుకోవడమే ఈ జీవిత పరమావధి అని కదా తాము సెలవిస్తారు. ఆ తన్ను తాను తెలుసుకునేందుకు నామజపం మంచిదేనా, దానివల్ల ఆ పరమావధిని చేరగలమా అన్నారు. ఆహా, మంచిదే. అదే క్రమంగా ఆ పరమావధిని చేరుస్తుంది. పైదంతా పోగొట్టేందుకే నామజపం. పైదంతా పోతే నామమే ఉంటుంది. ఆ ఉండేదేదో అదే ఆత్మ, అదే దైవం, అదే పరమావధి. నామజపం అంటే ఆ దైవానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నామన్నమాట. ఇష్టమైనది ఏదో ఒక పేరు అని సెలవిచ్చారు భగవాన్. ఆ విధంగా ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తే అంటే జపిస్తే ఈశ్వరుడు ఆ ఇష్టదేవతా రూపం ధరించి వస్తాడా అన్నాడు ఆ భక్తుడు. ఓ, ఏ విధంగా తలిస్తే ఆ విధంగా వస్తాడు. రాగానే ఏవేవో కావాలని వీరు అడుగుతారు. అడిగినవిచ్చి ఇక్కడే ఉండు నాయనా అని వారు చక్కా పోతారు. వీరి పని ఇంతే, ఇక్కడే ఉండిపోతారు అన్నారు భగవాన్. మేము భగవానుని ఐహికమైన ఫలములు ఏమైనా అడిగితే అంతే చేస్తారు కాబోలును అన్నాను. భగవాన్ అది విని విననట్లుండి మాట తప్పిస్తూ, అందుకే వారికి అంటే భగవంతుడికి రావాలంటే భయం. వచ్చారా, నీవు రిటైర్ అయి నీకున్న శక్తులన్నీ నాకిచ్చేయండి అని అంటారు. పైగా ఉన్నదంతా తనకే తప్ప మరెవ్వరికి ఇవ్వరాదని కూడా అంటారు. అదే వారికి భయం. అందుకే రావడానికి ఆలస్యం చేస్తారు అని సెలవిచ్చారు. చొరవగల భక్తులు ఒకరుండి, మహాత్ముల విషయం కూడా అంతేనా అన్నారు. సందేహమేమి, కొంచెం చొరవ ఇచ్చామా మనపై అధికారం చెలాయించడానికి ఆరంభిస్తారు. తాము చెప్పినట్లే వినాలంటారు. తాము తప్ప మరెవ్వరూ దగ్గరకు రారాదనని అంటారు. ఒక్కట అంటూ నవ్వారు భగవాన్. మహాత్ములు అందరినీ సమానంగా చూస్తారని అంటారు కదా. కొందరిని లాలించి పిలుస్తారు, కొందరికి అడిగితే బదులు చెప్తారు, కొందరిని గదమాయిస్తారు, కొందరిని ఉపేక్షిస్తారు. ఎందువల్ల అన్నారు ఆ భక్తులు. అవునండి, తండ్రికి బిడ్డలందరూ సమానమే, అంతా బాగుండాలనే ఉంటుంది. అందువల్ల వారి వారి అర్హతను అనుసరించి నిగ్రహానుగ్రహములు చూపి శిక్షణను ఇస్తారు. సాధువులుగా ఉండే బిడ్డలు అడగడానికి జంకి భయభక్తులతో ఒదిగి దూరంగా ఉంటారు. వాళ్లను లాలించి పిలిచి బెల్లం పెట్టాలి. గడుసువారు అడిగితే ఇస్తారు. దుడుకువారు పైకి ఎగబాకితే గదమాయించి త్వరగా ఇవ్వకుండా కూర్చోబెట్టవలసి వస్తుంది. మూఢులకు రుచి తెలియదు గనక వారిని ఉపేక్షించి విడువవలసి వస్తుంది. అదేవిధంగా మహాత్ములను తమ్ము ఆశ్రయించిన వారికి వారి వారి అర్హతను బట్టి నిగ్రహానుగ్రహములు చూపవలసి వస్తుంది అని సెలవిచ్చారు భగవాన్. లేఖ సంఖ్య 201. అర్ధనారీశ్వరుడు 3748. ఈ ఉదయమే మద్రాసు నుండి వచ్చిన జగదీశ్వర శాస్త్రి గారు భగవానునితో అరుణాచల క్షేత్ర మహిమను గురించి మాట్లాడుతూ, పార్వతికి శివుని అర్ధశరీరం వచ్చిన కారణం ఏమి అని అడిగారు. భగవాన్ ఉత్సాహపూరితులై, ఏమా, ఒక సమయంలో కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనుక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన చేతులతో వారి కళ్లు మూసింది. వెంటనే సూర్య చంద్ర కళారహితమై లోకం అంధకార బంధురమైంది.
ప్రజలు ఆందోళన పరులైనారు. దేవతలు, ఓ ఈశ్వరా, ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు. పరమేశ్వరుడు సమయజ్ఞుడగుట వల్ల తక్షణం పాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పారద్రోలాడు. పార్వతి భయపడి చేతులు తీసింది. పరమేశ్వరుడు పలుకలేదు. దేవి కంపించింది. స్వామి అనునయంగానే, దేవి, మనకు ఇది వినోదమే కాని నా కళ్లు మూయడం వల్ల లోకం సూర్యచంద్ర ప్రకాశ రహితమైంది. ప్రజలు ఎంత తప్పించారో చూడు. ఒక్క క్షణమే గదా అంటావేమో, మనకు క్షణమైతే లోకానికది యుగం కదా, ఇదేం పని అని చల్లగా మందలించాడు. పరమేశ్వరుని ఆ అనునయ వాక్యము ఆలించిన పార్వతి తన అపరాధము ఎరిగి లజ్జించి, ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను, అనుజ్ఞనీయండి అని పరమేశ్వరుని ప్రార్థించింది. లోకమాతవు, నీకు పాపమేమున్నది, తపస్సు చెయ్యనక్కర్లేదు అన్నాడు శివుడు. ఆమెకు తృప్తి కలుగలేదు. లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరుని ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది. అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఆ మార్గంగా వస్తూ ఉన్న దేవి అది చూచి కరుణించి సంకల్పమాత్రం చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించింది. రాజుగారి కొటారంలో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగపెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమానసుడై, నాకు సాధ్యపడని పని ఒక్క స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే, ఇదేమి వింత, పరీక్షిస్తాం అని కొన్ని గరిసెల ధాన్యం అరువు ఇయ్యవలసిందని వర్తమానం పంపాడు. ధాన్యం ఇవ్వబడదు, వస్తే భోజనం పెడతాం అని బదులొచ్చింది. సరే చూద్దామని రాజు మంత్రులు మారువేషంతో వచ్చి పంక్తిన కూర్చున్నారు. వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థ జాలం చూచి రాజు వివేకి కనుక ఇది మానవ సాధ్యమైన పని కాదు, ఈమె దివ్యాంగనయే నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి, తల్లి, నువ్వు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి అని ప్రార్థించాడు. అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి, అప్పా, నీ భక్తికి సంతోషించాను. నేనిన్నాళ్లు ఇక్కడ నివసించినందువల్ల నీ ఈ దేశంలో అనావృష్టి దోషం తొలగిపోతుంది. వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు. నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు. దక్షిణాభిముఖినై తపస్సు చేయడానికి వెళ్లాలి. నీవు సిక్కువై ప్రజలను పాలించుమో అని దేవి అంటే, మాకు సేవ్యమానవై ఉండవలనని రాజు ప్రార్థించాడు. సరే అని దేవి అనుగ్రహించి వెళ్లిపోయింది. వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది. ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది. దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణము ఇదే. ఆ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురమునకు వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి పూజించి పాప విముక్తినైతినని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది. ఆ వెనుక అక్కడనే వృషభవాహనారూఢయై అరుణగిరికి వెళ్లేదనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఈ గిరిపాదమున ప్రవాళ పర్వతము మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి. గౌతమ పుత్రుడైన శతానందుడు ఆ అంబను చూచి హర్షపరవశుడై, అమ్మా రారా అని పిలిచి అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి, మా తండ్రి కుశ సమిధల నిమిత్తం అడవికి వెళ్లి ఉన్నారు, నేను పోయి పిలుచుకుని వచ్చేదను, నువ్వు ఇచ్చటనే ఉండు తల్లి అని చెప్పి పరిగెత్తాడు. ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రుడికి ఎదురైనారు. వారిని చూడగానే శతానందుడు హర్షపరవశుడై, అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది అని ఒకే విధంగా అరిచాడు. చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చికిర్చి పుష్ప ఫల భరితమైంది. గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి, అమ్మ ఎవరురా అన్నారు. శతానందుడు గద్గద కంఠంతో, అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు. గౌతములు హర్ష పులకాంకిత గాత్రులై పరుగు పరుగున వచ్చి పార్వతిని దర్శించి పూజించి వినుతించారు. ఆ వెనుక గౌతముల యోచనను అనుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడుగుము అంటే దేవి వినయంతో, స్వామి, ప్రసన్నుడవైతివేని నీ శరీరంలో అర్ధభాగము నాకిమ్ము. నేనిక వేరొక శరీరంతో ఉండజాలను. ఉంటే వెనుకటి వలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది, అనుగ్రహింపుము అని ప్రార్థించింది. పరమేశ్వరుడు అదే విధంగా అనుగ్రహించి
అర్ధనారీశ్వరుడైనాడు. ఇదే అంబ శివుని అర్ధశరీరిని కావడానికి కారణం అని భక్తి పరవశమైన శరీర కంపంతో సెలవిచ్చి ఆనంద బాష్పపూరిత నేత్రాలతో గద్గద కంఠులై గంభీరమైన మౌనముద్ర ధరించారు భగవాన్. లేఖ సంఖ్య 202. తిర్యక్ జాతియందు ప్రేమ. 26/8/1948. ఈ మధ్యాహ్నం 3 గంటల వేళ భగవాన్ సన్నిధిలో అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉండగా కొత్తవాళ్లు ఎవళ్ళో పళ్లతో నింపిన పళ్ళెం పెట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు. ఆ వచ్చే దారిలో వానర వీరుడు ఒకడు అకస్మాత్తుగా అడ్డు తగిలి తన భాగం పళ్ళు ఎగరతన్నుకుని ఎవరికీ చిక్కకుండా ఎక్కడికో పోయినాడు. హాహూ అని అదలింపులు విని ఆ చేష్ట చూచి భగవాన్ నవ్వుతూ, ఇక్కడి దాకా వస్తే తమకు చిక్కనేరని దారిలోనే తమ భాగం కాజేశారు, ఇప్పుడేం చేస్తారయ్యా అన్నారు చెలొత్తిగా. అందరికీ నవ్వు వచ్చింది. ఈ సందడి సర్దుకునే లోపల ఒక ఆడుకోతి పొట్టకు ఖర్చుకున్న పసిపాపతో సహా పళ్లబుట్ట వద్దకు వచ్చింది. అక్కడున్న వారు పోపొమ్మని తరిమారు. భగవాన్ చూచి, పాపం పిల్ల తల్లయ్యా, ఏమైనా ఇచ్చి పంపరాదు అన్నారు జాలితో. వారికి ఆ మాట వినిపించక దాన్ని అదిలిస్తే భయపడి చెట్టెక్కి దాక్కున్నది. భగవాన్ హృదయం కరిగి, ఇదిగో ఇదే మన ధర్మం, సన్యాసులమని పేరు పెట్టుకునేది, నిజమైన సన్యాసి వస్తే ఏమీ ఇవ్వక తరిమేదేను. ఎంత దౌర్జన్యమో చూడండి. ఏళ్ల తరబడి తిని బతకాలని మనం ఉగ్రాణంలో సామాను దాచి తలుపులకు తాళాలు పెట్టి తాళపు చెవులు దగ్గరుంచుకున్నాం. దానికేమి ఇల్లా వాకిలా, పోనీ రేపటికని ఏమైనా దాచుకుంటుందా? ఏది దొరికితే అది తిని ఏ చెట్టు మీదనో పండుకుంటుంది. బిడ్డలను కడుపుకు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలివేస్తుంది. నిజమైన సన్యాసి అదా మనమా? అందుకే ఇందాక వారు తోవలోనే కాజేశారు. వారు మగవారు, ఇది ఆడది, పాపం ఏం చేస్తుంది అని దానివైపు చూచి, రామ్మా రా అని పిలిచారు. ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా పక్కన నిలిచింది. దానికి కావలసిన పండ్లు ఇప్పించి పంపారు భగవాన్. మరికొంతసేపటికి తెల్ల నెమలి ఉయ్యారంగా నడుస్తూ వచ్చింది. భగవాన్ దానినే చూస్తూ నన్ను ఉద్దేశించి, ఇదిగో వీటికి చెవులు కనపడవు, ఆ స్థానంలో పెద్ద బెజ్జం ఉంటుంది, దానిపైన విసనకర్ర వలె ఈకలు కప్పి ఉంటవి అని సెలవిచ్చారు. అట్లాగా, చిత్రమే, భగవాన్ ఇప్పుడు సెలవిస్తే తెలిసింది అన్నాను. ఈ విమర్శ కొండ మీద ఉండగానే నేను చూచాను. అప్పుడు మా వద్ద 2 నెమళ్లుండేవి. అందులో ఆడనెమలి ఎప్పుడూ నా ఊళ్ళోనే పడుకునేది. ఆ విధంగా పడుకున్నప్పుడు ఇది చూచాను. మగవాడు దగ్గరగా వచ్చేవాడు కాడు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాడు. ఆడది మాత్రం నన్నెప్పుడూ వదిలేదే కాదు, పక్కనే కూర్చునేది, ఒళ్ళోనే పడుకునేది. మహాచనువు. మగవాడు తానెక్కడికో పోతూ దీన్ని కూడా రమ్మని పిలిచాడు. చంటి బిడ్డవలే నన్ను విడిచిపోయేదే కాదు అంటూ వాత్సల్యపూరితులైనారు భగవాన్. భగవాన్ వద్ద ఆడపిల్లలకు చనువు ఎక్కువ, భగవానుకు వాత్సల్యమూ ఎక్కువే అన్నాను. భగవాన్ ఆమోదం చూపుతూ, ఒకనాడు వాడు బలవంతపరిచి దాన్నెక్కడికో లాక్కొని పోయాడు, తిరిగి రానే లేదు, ఏం చేశాడో అంటూ గద్గద కంఠులై, మగవాడు మాత్రం చివరకు నా ఊళ్ళోనే ప్రాణం విడిచాడు, అప్పుడే అక్కడున్న సమాధి కట్టాం అని సెలవిచ్చారు. వారు ఏ పుణ్యాత్ములో అన్నాను. అని తల ఊపుతూ మౌనం వహించారు భగవాన్. లేఖ సంఖ్య 203. సుఖం అంటే ఏది సుఖం? 10/9/1948. కొద్ది రోజులుగా గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే భగవాన్ శరీరానికి బలకరంగా ఉంటుందని డాక్టర్ సలహా ఇస్తూ 4-5 రోజుల క్రిందట స్పష్టంగా ఆశ్రమ నిర్వాహకులతో ఆ మాట చెప్పారట. ఆ భక్తులు భగవాన్ సన్నిధికి వచ్చి, పూరీలుగా తయారు చేతుమా అని అడిగారు. అంత నెయ్యి ఖర్చు పెట్టి మనకెందుకయ్యా పూరీ అని భగవాన్ సెలవిస్తే, ఖర్చుకేమి, గోధుమ ఆహారం భగవాన్ శరీరానికి మంచిది అని డాక్టర్లు అంటున్నారు, చేస్తాం అన్నారు వారు. సరిపోయింది, మీరేమీ చెయ్యకండి,
ఈ డాక్టర్లు గోధుమ మంచిదంటారు. ఆ డాక్టర్ భగవానుకు గోధుమ జబ్బు చేస్తుంది, తినరాదు అన్నాడు. వాడొక పెద్ద డాక్టరు, వాడి పర్మిషన్ కావద్దు, మనమేమి స్వతంత్రులమా ఏమి, ఆ డాక్టర్ని అడగండి ముందు అన్నారు భగవాన్. ఆ భక్తులంతా ఆ డాక్టర్ ఎవరిని, జరిగిన సమాచారమేమని విచారిస్తే ఉగ్రాణంలో కైంకర్యం చేసే సుబ్రహ్మణ్య మొదలియారే అని, ఆ మధ్య రేషన్లో గోధుమలు అధికంగా ఇచ్చినందువల్ల 4-5 రోజులు రాత్రిళ్లు గోధుమ అన్నం వండి సగం బియ్యం అన్నం సగం గోధుమ అన్నంగా అందరికీ పెడుతూ వచ్చారని, అప్పుడు భగవాన్ తాము మాత్రం పూర్తిగా గోధుమ అన్నమే పెట్టించుకుని తింటూ ఉంటే భగవాన్ శరీరానికి అది ఉష్ణం కలిగిస్తుందని తెలిసిన ఆ భక్తుడు, భగవానే తమ శరీరానికి అది సరిపడదు, వేడి చేస్తుంది అని మనవి చేస్తే భగవాన్ మానలేదని, అందువల్ల పంక్తిన వడ్డించనీయక కూలీవారికి పెట్టిస్తూ వచ్చాడని తెలిసింది. ఈ విచారణ పూర్తి కాక పూర్వమే డాక్టర్లు అతన్ని పిలిచి, ఏమయ్యా భగవాన్ శరీరానికి గోధుమ పనికిరాదన్నావట, భగవాన్ నీ పర్మిషన్ కావాలంటున్నారు, ఎందుకట్లా చెప్పావు అని నిగ్గదీస్తే అతడు తడబడుతూ, ఆ పర్యాయం రేషన్లో వచ్చిన గోధుమలు పుచ్చిపోయాయి, అందువల్ల భగవాన్ శరీరానికి పడదని చెప్పి అవి కూలీ వారికి పెట్టించా, అట్లా చెప్పకుంటే భగవాన్ అవి తామే తింటానంటారు, ఏం చేసేది అని ఏమేమో చెప్పి తప్పించుకో చూశాడు. ఈ సమాచారం భగవాన్ గోశాల నుండి వచ్చి సోఫా మీద కూర్చున్న వెనుక తెలిసింది. భగవాన్ మందహాసం చేస్తూ, ఓహో అలాగా, చాలా గొప్ప పని చేశాడు, మంచివన్నీ మనం తినాలి, పుచ్చు చచ్చు కూలీ వాళ్లకు పెట్టాలి, ఇట్లా చేశానని చెప్పినా భగవాన్ సంతోషిస్తారని వారి తలపు. చాలా ఘనత వచ్చిందన్నమాట. ఇదంతా భగవాన్ మీద భక్తి. మనకు పనికిరానివని మన ఎదుటనే పుచ్చు చచ్చు కూలీ వాళ్లకు పెడితే అంతకన్నా మనల్ని వేరే అవమానించాలన్నా ఏమి? ఒక్కొక్కరికి ఇవే చేష్టలు. చాలు చాలు, నాకు పూరి వద్దు, ఏమీ వద్దు, ఆ కూలీ వారికే పెట్టండి, వారంతా తింటే నేను తిన్నట్లు కాదు అన్నారు. వేరొక భక్తుడు అందుకొని, భగవాన్ శరీరం సుఖంగా ఉండాలనే కదా మా తలపు అన్నాడు. అవునండి నిజమే, కానీ సుఖమంటే ఏది సుఖం? తింటేనేనా సుఖం? మహారాజు ఉంటాడు, నిత్యం పంచభక్ష పరమాన్నాదులతో భోజనం సిద్ధంగా ఉంటుంది, కాని వారికి ఎప్పుడూ వ్యాధే, అజీర్ణమే, నోటికి రుచి ఉండదు, తింటే అరగదు, కడుపు నొప్పి, నిద్ర రాదు, పందిరి మంచం, పట్టుపరుపులు అన్నీ ఉంటాయి. ఏం లాభం? ఎప్పుడూ చీకు చింత తప్పదు. ఆ రాజు కన్నా కూలివాడు సుఖి. కలిగినంతలో కలో అంబలో త్రాగి కలత లేకుండా నిద్రిస్తాడు. ఒళ్ళు చెమట పట్టేలాగున పనిచేస్తాడు కనుక కరకర ఆకలి అవుతుంది. ఆ ఆకలి మీదట అంబలి త్రాగినా అమృతం వలె ఉంటుంది. రేపటికి దాచాల అనేది లేదు గనక కలత లేదు. ఏ చెట్టు కిందనో పడుకుని హాయిగా నిద్రిస్తాడు అని సెలవిచ్చారు భగవాన్. అయితే వాడు నేను సుఖిని అని అనుకోడు కదా అన్నారు ఆ భక్తులు. అదే వచ్చిన చిక్కు. లోక వ్యామోహం ఏమంటే, ఆ చెట్టు కింద పడుకున్నవాడు ఈ మేడలు మిద్దలు చూచి అయ్యో ఆ సుఖం మనకు లేదే అని విచారిస్తాడు. అసలు నిజమైన సుఖివాడే. ఒకసారి ఒక కూలీని నేను చూశా. ఈ ప్రాంతంలోనే మధ్యాహ్నం వరకు మట్టి తవ్వి రోడ్డుకు పోస్తూ శ్రమపడ్డాడు. బాగా చెమట పట్టి అలసిపోయాడు. ఆకలైంది. కోనేట్లో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని బండ మీద కూర్చుని మూట విప్పాడు. మూటలో ఉన్న ముంత నిండా సంకటి, సాంబారు ఏదో రవంత చిలికి పైన ఉన్నది. అంతే, ఇట్లా పట్టెడుతో పట్టి హుమ్మని తిన్నాడు. ముంతడు సంకటి 3 ముద్దలైందేమో. ముంత కడిగి నీళ్లు తాగి చెట్టు కింద చెయ్యి తలగడగా పట్టుకుని గుర్రు పెట్టాడు. ఆహా, నువ్వురా భోగివి అని అనుకున్నా నేను. ఏమి తింటే వానికి ఆ సుఖం వచ్చిందంటారు? బ్రతికేటందుకు తింటే అన్ని బలకరమే, తినేటందుకు బతికితేనే శరీరం పాడవుతుంది అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ సెలవిచ్చింది నిజమే, కాని మహారాజా అయితే చక్రవర్తిని కాలేదే అని, చక్రవర్తి అయితే దేవేంద్ర పదవి రాలేదే అని విచారిస్తారే గాని మనకన్నా ఆ కూలివాడే సుఖి అన్న తలపు వారికి ఉండదు కదా అన్నాడు ఆ భక్తుడు. అవునవును, అదే మాయ. ఆ తలపు కలిగితే
తరించనే తరిస్తారు. మనం అది ఇది అనుభవించి ఉన్నందువల్ల ఆ సుఖం యొక్క విలువ తెలుస్తున్నది. యథార్థానికి విరూపాక్ష గుహలో ఉండగా ఎవరుగాని ఏదైనా తెచ్చిపెడితే ఇంత తిని మట్టి అడుసుతో కట్టిన ఆ అరుగు మీద బట్టైనా లేకుండా పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఈ తిండి, ఈ మంచాలు, ఈ పరుపులు, ఈ దిండ్లు వీటన్నిటిలో కొంచెమైనా గోచరించదు. ఇవన్నీ బంధమే అని సెలవిచ్చారు భగవాన్. లేఖ సంఖ్య 204. స్వామి ఎక్కడ? 11/9/1948. మట్టి అడుస్తూ కట్టిన ఆ అరుగు మీద పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఇప్పుడు గోచరించదని భగవాన్ సెలవిచ్చిన మరుదినం కొందరు భక్తులు స్కందాశ్రమానికి వెడతామని భగవాన్తో చెప్పి వెళ్లి విరూపాక్ష గుహ వైపుగా దిగుతూ అక్కడి విశేషాలు అన్నీ చూచి వచ్చి భగవాన్ సెలవిచ్చిన అరుగు విరూపాక్ష గుహకు ముందున్న వసారాలోనిదేనా, అది భగవానే స్వయంగా కట్టారట్టే అని శ్రీవారిని అడిగారు ఒక భక్తులు. అవును, అది నిజమే. వచ్చే పోయేవారు కూర్చునేందుకు అనుకూలంగా ఉంటుందని అంతా అనుకున్నాం. సరే అని రాళ్లు పెట్టి మట్టి అడుస్తూ నేనే కట్టాను. ఆ వెనుకనే సిమెంట్ చేశారు అని సెలవిచ్చారు భగవాన్. ఆ అరుగు కడుతూ ఉండగా కొత్తవారు ఎవరో వచ్చి స్వామి ఎక్కడా అని భగవాన్నే అడిగితే ఎక్కడికో వెళ్లారు అని చెప్పి పంపారట గదు అన్నాను. ఆ సంగతి మీకెట్లా తెలిసింది అన్నవారు భగవాన్. హెచ్చమ్మగారు చెప్పింది అన్నాను. ఓహో, సరి నిజమే. ఒక దినం ఉదయాన్నే రాళ్లు పేర్చి కాళ్లతో మన్ను తొక్కి ఆ అడుస్తూ అరుగు వేస్తూ ఉన్నాను. వారెవరో కొత్తవారు వచ్చారు. స్వామి ఎక్కడా అని నన్నే అడిగారు. నేను తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. అందువల్ల నేనే బదులు చెప్పాల్సి వచ్చింది. స్వామియా, ఇప్పుడే ఎక్కడికో వెళ్లారు అన్నాను. ఎప్పుడు వస్తారు అని వారంటే ఏమో అన్నాను. ఎంతసేపు అవునో ఏమో అని వారు కొండ దిగిపోతూ ఉంటే హెచ్చమ్మ ఎదురై విషయం అడిగి తెలుసుకుని స్వామిని నేను చూపుతాను రండని వెంట పెట్టుకుని వచ్చింది. ఈ లోపల నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. పళనిస్వామి వాళ్ళున్నూ వచ్చారు. హెచ్చమ్మ అన్నపు గిన్నె లోపల పెట్టి నాకు నమస్కరించి లేచి ఆ వచ్చిన వారితో ఇరుగో వీరే స్వామి అన్నది. పాపం వారు తెల్లబోయి నమస్కరించి స్వామివారు వీరేనా అమ్మా? ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అరుగు కడుతున్నారు, ఎవరో అనుకుని స్వామి ఎక్కడా అని అడిగాను. ఎక్కడికో వెళ్లారు అని సెలవిచ్చారు. నిజమే అనుకుని వెనక్కు వచ్చానమ్మా అన్నారు. అదేం స్వామి అట్లా మాయ మాటలు చెప్పి పంపారు పాపం అని హెచ్చమ్మ నాతో జగడం పెట్టింది. ఓహో, సరిపోయింది. నేనే స్వామినని మెడలో బోర్డు కట్టుకునేదా ఏమి అన్నాను నేను. అదొక తమాషా అని సెలవిచ్చారు భగవాన్. ఇక్కడకు వచ్చిన వెనుక కూడా ఒకసారి ఎవరో వచ్చి స్వామి ఎక్కడా అని భగవాన్నే అడిగితే ఇదే విధంగా బదులు చెప్పి పంపారట గదు అన్నారు ఒక భక్తులు. అవునవును, అదే నిజమే. అప్పుడు ఇన్ని కట్టడాలు లేవు. నేను కూర్చుండే ఈ హాలు ఒక్కటే ఉన్నది. ఇదిన్ని వంటకని పొగగూడు అది పెట్టి కట్టిస్తే షణ్ముఖం పిళ్ళ ఉన్నారే, వారి తండ్రి గోపాలం పిళ్ళ మొదలైన భక్తులంతా పట్టుబట్టి భగవాన్ కూర్చునేందుకు హాలు లేకుండా వంట ఇంటికేం తొందర అని పొగగూడు తీసివేసి హాలుగా తయారు చేశారు. ఈ హాలుకు అమ్మ కోవలకు మధ్యన వంటపాక స్టోర్ రూము ఉండేవి. ప్రస్తుతం కరేపాకు చెట్టు ఉన్నదే, దాని పక్కనే స్టోర్ రూమ్. అది పాకే. నిత్యం వేకువనే లేచి అక్కడ కూర్చుని కూరగాయలు తరిగేవాళ్లం. ఒకనాటి వేకువన అదే విధంగా లేచి సామాను గది తలుపులు తెరిచి కూరలు తరుగుతూ కూర్చున్నాను. అక్కడి వారంతా ఏవో పనుల మీద ఎక్కడికో వెళ్లారు. గిరి ప్రదక్షిణ వెళ్లేవారు 2-3 వచ్చి హాల్లో ఖాళీగా ఉన్న సోఫా చూచి ఉగ్రాణం వైపు తిరిగారు. వారు వస్తూ పోతూ ఉండేవారే. అయితే ఏమి, నేను తలంతా దుప్పటి కప్పుకొని కూరలు తరుగుతూ కూర్చున్నానా ఎవరో అనుకుని అయ్యా సోఫా మీద స్వామి లేరే, ఎక్కడున్నారు అని నన్నే అడిగారు. ఇదిగో ఇప్పుడే అట్లా బయటికి వెళ్లారు, కొంచెంసేపు ఉంటే వస్తారు అన్నాను. వారు ప్రదక్షిణానికి వేళ మించుతుందని వెళ్లిపోయారు. ఈ సంగతి ఇక్కడి వారెవరో చూచి అదేం స్వామి అట్లా చెప్పి పంపారు అన్నారు. ఏం చేసేది, స్వామి ఎక్కడా అని స్వామిని అడిగితే నేనే స్వామిని చెప్పుకునేదా ఏమి అన్నాను. ఆ విధంగా ఎన్నోసార్లు జరిగింది అని సెలవిచ్చారు భగవాన్.
ఇదంతా విని ఆనాటి నుండి ఉంటూ ఉన్న భక్తులు ఒకరితో నేనంటే, అదే కాదమ్మా, అప్పుడిక్కడ దండపాణి స్వామి ఉండేవారు కదా, వారు ఇంత బొర్ర, అంత లావు, పెద్ద గొంతు, కౌపీనం, కాషాయం ఇత్యాదులతో అట్టహాసంగా ఉండే మనుష్యుడు. అందువల్ల కృత్తిక దీపోత్సవం సందడి సమయంలో భగవాన్ నవ్వుతూ, ఈ దండపాణి స్వామిని ద్వారం వద్ద కూర్చోబెడితే బాగుండునే, వచ్చేవారంతా వారే స్వామి అనుకుని నమస్కరించి మన జోలికి రాకుండా పోతారు, మనం సుఖంగా ఉండవచ్చును అని అనేవారు. భగవానుకు ఏ విధంగానైనా తమ గొప్ప బయటపడకుండా తప్పించుకోవడం అంటే మహా సంతోషమమ్మా అని చెప్పారు ఆ భక్తులు. లేఖ సంఖ్య 205. జ్యోతిషం 29/1948. 4-5 రోజుల క్రితం ఒక దైవజ్ఞుడు వచ్చాడు ఇక్కడికి. వచ్చిన మరుదినం ఉదయం 10 గంటలకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా భగవాన్ని చాలా ప్రశ్నిస్తే భగవాన్ సయుక్తికంగా బదులిచ్చారు. సారాంశం ఏమంటే, స్వామి, జ్యోతిష శాస్త్ర రీత్యా అది అప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు జరుగుతుంది, అది ఆ గ్రహ బలం, ఇది ఈ గ్రహ బలం అని చెబుతారే, అది యథార్థమేనా అన్నది వారి ప్రశ్న. నేను అనే అహంత ఉన్నంత వరకు అన్నీ నిజమే, ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదు అని సెలవిచ్చారు భగవాన్. అయితే అహంత నశించిన వారికి జ్యోతిషం యథార్థం కాదంటారా అన్నారు ఆ పృచ్ఛకులు. కాదనేందుకు ఏమున్నదండి, చూచేవాడు ఉంటేనే చూడడం ఉంటుంది. అహంత నశించిన వారు చూచినా చూడని వారే, కిటికీ తెరిచే ఉంటుంది. లోపల చూచేవాడుండాలి గాని కిటికీ చూస్తుందా అన్నారు భగవాన్. తాను లేకుంటే శరీరయాత్ర ఏ విధంగా సాగుతుంది అన్నారు ఆ పృచ్ఛకులు. అదే శరీరం మనకొక ఇల్లు, నీ ఉంటేనే ఈ ఇల్లు బాగుంటుంది గాని లేకుంటే బాగుండదు. అందువల్ల మనం ఉన్నంత వరకు నివాసయోగ్యంగా చేసుకుంటున్నాం అన్న విషయం తెలుసుకుని ఆ తెలివిని సదా విడవకుండా ఉండాలి. విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది. అప్పుడు అన్నీ యథార్థమే. ఆ భావన నశించడమే అహం నాశనం. ఆ అహంత నశించినప్పుడు ఏదీ నిజం కాదు, జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు అని సెలవిచ్చారు భగవాన్. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదని సెలవిస్తారే, ఇక మంచి చెయ్యాలని అనడం ఎందుకు అని మళ్లీ ప్రశ్న. మంచి చేస్తే సుఖం కలుగుతుంది, అందువల్ల చెయ్యాలన్నారు అని సెలవిచ్చారు భగవాన్. అవును, దుఃఖం ఆగంతుకమనే గదా పెద్దల వాక్యం అన్నారు ఆ భక్తులు. ఆహా, దుఃఖం ఆగంతుకమే, సుఖమే యథార్థం. ప్రతి జీవి సుఖం కావాలని అనడం అసలు తన సహజ స్థితి సుఖరూపం కావడం వల్లనే. ఆగంతుకమైన దుఃఖాన్ని పోగొట్టడానికే అన్ని సాధనలను. తలనొప్పి మధ్య వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి. పుట్టింది మొదలు చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు? వ్రణాలు, వ్యాధులు, డాక్టరు, వైద్యం వల్ల తగ్గినట్లే అనేక ప్రతిబంధకాల వల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపచేసే సాధనల వల్ల తొలగించవచ్చును. ఇది ఒక వ్యాధి. దీనికి మూలం అజ్ఞానం. దానికి జ్ఞానమనే మందు పడితే అంతర్భూతమై ఉన్న అన్ని రకాల వ్యాధులు ఒకేసారి పోతవి అని చెప్పారు భగవాన్. సాధన వల్ల సద్య ఫలితాలు కలగడం కద్దా అన్నారు ఆ పృచ్ఛకులు. కొన్ని సద్య ఫలిస్తవి, కొన్ని ఫలించవు. ఎందువల్లనంటే తీవ్రతలను అనుసరించి అది నడుస్తుంది. పుణ్యం కాని పాపం కాని తీవ్రంగా చేస్తే వెంటనే ఫలిస్తుంది, నిదానంగా చేస్తే నిదానమే. అయితే దేనికది ఫలించక తప్పదు అని సెలవిచ్చారు భగవాన్. లేఖ సంఖ్య 206. కలగలుపు పులగం 39/1948. భగవాన్ వ్రాసిన ఆత్మబోధ వెణ్బా పద్యాలను కలివెణ్బాగా ఈ మధ్య శ్రీవారే మార్చి వ్రాశారు. ఇప్పుడు అది అచ్చై వచ్చినందువల్ల భగవత్ సన్నిధిలో తరచూ ఆ మాటలే వస్తున్నవి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అదే ప్రసంగం వచ్చి భగవాన్ తమ సమీపంలో ఉన్న ఒక భక్తుని చూచి, ఇదిగోనోయ్, విరూపాక్ష గుహలో ఉండగా
పళనిస్వామి అడిగితే శంకరులు వ్రాసిన స్తోత్రాలు, ఉపదేశాలు అన్నీ చాలా భాగం మలయాళపు అక్షరాలతో ఉన్న ఆ చిన్న నోటు బుక్కులో వ్రాసి ఇచ్చాను. అందులో ఈ ఆత్మబోధ కూడా ఉన్నది. కాని అప్పుడంతా ఈ అనువాదం వ్రాద్దామని తోచనే లేదు. అప్పుడప్పుడు శ్లోకాలు జ్ఞప్తికి వస్తూనే ఉండేవి. ఓసారి ఏమైందనుకున్నావు? అరుణగిరి శిఖరం ఎక్కుదామని, ఎప్పుడు వీలైతే అప్పుడు వండుకుని తిందామని అనుకుని ఒకనాడు కావలసిన సామగ్రి అంతా తీసుకుని అంతా బయలుదేరాం. విరూపాక్ష గుహలో ఉండగానే పళనిస్వామి మాత్రం గుహకు కావలి ఉన్నాడు. 7 దొనల వద్దకు వెళ్లేసరికి ఎండబడింది. అక్కడ మకాం వేశాం. స్నానం మొదలైనవి చేసి వంటకు ఆరంభించామని సామానంతా తీశాం. పప్పు, ఉప్పు, నెయ్యి, గిన్నెలు ఒకటేమిటి అన్నీ తీసి పొయ్యి పెట్టి కట్టెలు పెట్టి నిప్పంటించాలని చూస్తే అన్నిటికీ మూలమైన అగ్గిపెట్ట కనిపించలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క యోచన చెప్పసాగారు. కాలక్షేపమే కాని కార్యసాఫల్యం కాదు. గుహకు పోయి తెద్దామా అంటే పోయేదెప్పుడు వచ్చేదెప్పుడు, పైగా ఎండ. అందరికీ ఆకలి మిక్కుటంగా ఉన్నది. చిక్కుముక్కి రాళ్లల్లో వలె రాళ్లు కొట్టి నిప్పు చేద్దామని కొందరు టప్పు టప్పున అక్కడున్న రాళ్లు కొట్టారు. ఏమీ లాభించలేదు. కొందరు అరణి మధించినట్లు అక్కడున్న కర్ర ముద్దులు తెచ్చి మధించారు. ఒకదాని మీద ఒకటి వేసి రుద్దుతారు. నిప్పు లేదు, ఏమీ లేదు. నాకప్పుడు ఆ ఆత్మబోధలో ఉన్న 2వ శ్లోకం బోధోజ్ఞ సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వహ్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అన్నది జ్ఞప్తికి వచ్చింది. అది చదివి అర్థం చెప్పి అందరినీ నవ్విస్తూ కూర్చున్నాను అని సెలవిచ్చారు. ఆ అర్థమేమో మాకు తెలియదే అన్నారు వేరొక భక్తులు. అర్థమా? ఎన్ని సాధనలున్నా నిప్పు లేనిది వంట ఏ విధంగా కాదో అదే విధంగా సాధనలు ఎన్ని ఉన్నా జ్ఞానం లేనిది మోక్షం సిద్ధించదు అని. చూడండి, మజ్జిగతో సహా తెచ్చారు. ఏం లాభం? నిప్పు లేదు, వంట ఏ విధంగా అవుతుంది అంటూ నవ్వారు భగవాన్. తర్వాతేం చేశారు అన్నారొకరు. గడ్డి మోపుల వాళ్ళెవరో వెడుతుంటే చెప్పి పంపారు కాబోలును. పళనిస్వామి కట్టెలకు వచ్చేవారెవరికో ఇచ్చి మా వద్దకు పంపాడు. వెనుక నిప్పంటించి వండి తిన్నాం. ఆ వంట ఏ విధంగా అనుకున్నారు? బియ్యం, పప్పు, కూరలు అన్నీ కలిపి ఉప్పు వేసి ఒకటే కిచడీ చేశాం. ఆ విధంగా చేసుకుందామని అంతా ముందే మాట్లాడుకున్నాం. సరే, భోజనం అయింది. వెనుక రవంత విశ్రమించి శిఖరానికి బయలుదేరాం. బోధోన్య సాధనేభ్యోహి అన్న ఆ శ్లోక భావం వారందరికీ బాగా మననం కానిమ్మని మళ్లీ నేను ఆ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూనే వెళ్లాను. ఉచ్చికి చేరిన వెనుక చూచారా, ఉచ్చికి చేరాలంటే ఇంతైతే గాని చేరలేకపోయినాం. కొంతవరకు ఎక్కి అక్కడ అన్నీ కలగలుపు పులగం చేసి తినవలసి వచ్చింది. ఆ పులగం చేసేందుకు అన్నీ ఉన్నా అగ్ని లేనిది ఏమీ కాలేదు. అదేవిధంగా సాధనలు ఎన్ని ఉన్నా జ్ఞానం లేనిది పరిపక్వత నందలేరు. ఆ జ్ఞానాగ్ని వలన విషయాదులన్నీ కలిపి కిచ్చిడీ చేసి మింగితే గాని ఉచ్చస్థితికి పోజాలరు అని చెప్పాను. ఆ వెనుక చీకటి కాకుండానే ఎకాఎకి గుహకు వచ్చాం. ఆ రోజుల్లో పైకెక్కటానికి శ్రమే ఉండేది కాదు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే వెళ్లటం. ఆ సంగతి ఇప్పుడు తలుచుకుంటే మనమేనా ఎక్కింది అని అనిపిస్తుంది అని సెలవిచ్చారు భగవాన్. యచ్చమ్మ వాళ్ళున్నూ వచ్చేవారటగా అన్నాను. అవును, ఆ మొదలియార్పాటి కూడా వచ్చేది. ఇద్దరూ ఒక్కనాడైనా తప్పకుండా అన్నం తెచ్చేవాళ్లు. వద్దంటే వినరు. ఏం చేసేది? ఏ విధంగానైనా తప్పించుకుందామని ఎక్కడికి వెళ్లినా వెతుక్కుంటూ వచ్చేవారు అన్నారు భగవాన్. ఒక్కసారి స్కందాశ్రమానికి వెళ్లి వస్తే ఎన్నాళ్ళో కాళ్ళు నొప్పులనంటాం మేము. ఆడవాళ్లు అన్నం మూటతో రోజు ఏ విధంగా ఎక్కేవాళ్ళో, ఎక్కడికంటే అక్కడికి ఎట్లా వచ్చేవాళ్ళో భగవాన్ పాదాల వద్ద వాలాలన్న భక్తి అంత బలాన్నిచ్చేది కాబోలు అన్నాను. భగవాన్ చిరునవ్వుతో అంటూ మౌనం వహించారు. లేఖ సంఖ్య 207. బాలురతో చెర్లాటలు. 10/10/1948. కొద్ది రోజుల క్రిందట కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి కుమారుడు మహాదేవ శాస్త్రి గారు వచ్చారిక్కడికి. భగవాన్ వారిని మాకందరికీ పరిచయం చేసి ఫలానా వారు అని చెప్పారు.
వారు ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసించడం వల్ల మొన్న మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో వారి ప్రసక్తి వచ్చింది. భగవాన్ ఉత్సాహంతో, ఇదిగో నేను విరూపాక్ష గుహలో ఉండగా 1903లో అనుకుంటాను నాయన కుటుంబంతో సహా వచ్చారు. అప్పటికి ఈ మహాదేవన్ 4-5 ఏళ్ల వాడు. నాయన నాకు నమస్కరించి పిల్లవానితో స్వామికి నమస్కారం చేయదా అన్నారు. వాడు విని విననట్లు నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. కుర్రవాడు గదా, పోనీలే అని వారు ఊరుకున్నారు. వాడు కొంచెం ఆగి దిఢీలున సాష్టాంగపడి అహంభో అభివాదయే అన్నట్లు ఉపనయనమైన వారు చేస్తారే ఆ విధంగా చెవులు పట్టుకుని నా కాళ్లు తాకి నమస్కారం చేశాడు. ఏమిరా, ఇంత చిన్నవారికి ఈ విధానం ఎట్లా తెలిసిందా అనుకున్నాను. వెనక యోచించా, సంప్రదాయాన్ని అనుసరించి వస్తుంది అని సెలవిచ్చారు. అవును, ఏదైనా వంశక్రమానుగతంగానే రావాలి అన్నాను. భగవాన్ అందుకుని, నిజమే, ఈ మహాదేవుడు ఇప్పుడిట్లా మారిపోయాడు గాని చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేవాడు. నేను ఎక్కువ వాడితోనే మాట్లాడేవాణ్ణి. చూతగుహలో ఉండగా నాయన పచ్చయమ్మ కోవలలో ఉమాసహస్రం చదివే నిమిత్తం ఆప్తులందరినీ రమ్మని ఆహ్వానించినప్పుడు మళ్లీ వారి కుటుంబమంతా వచ్చింది. ఈ మహాదేవు 7-8 ఏళ్ల వాడు. ఏరా, నన్ను చూచిన జ్ఞాపకం ఉందా అన్నాను. వాడు ఏమీ బదులియక దూరంగా వెళ్లి ఆడుకోవడం ఆరంభించాడు. కొంతసేపటికి నన్ను చూచే నిమిత్తం ఎవరో వచ్చారు. వారు నమస్కరించి, స్వామి, ముందొకసారి వచ్చాం, జ్ఞాపకం ఉన్నదా అన్నారు. జ్ఞాపకం లేక నేనేమీ పలకలేదు. కొంచెంసేపుండి ఏదో మాట్లాడి వెళ్లారు. వారు వెళ్లిన వెనుక ఆడుకుంటున్న మహాదేవ ఇదంతా ఎట్లా కనిపెట్టాడో ఏమో గునగున పరిగెత్తుకునొచ్చి, స్వామి, ఆ వచ్చిన వారు ముందు ఏమడిగారు అన్నాడు. ముందొక పర్యాయం వచ్చాము, జ్ఞాపకం ఉందా అన్నారు అన్నాను. స్వామి ఏమన్నారు అన్నాడు. జ్ఞాపకం లేక పలకలేదు అన్నాను. నన్ను మీరడిగితే ఇది అంతే అన్నాడు. నవ్వు వచ్చింది. ఒకనాడు ఏం చేశాననుకున్నారు? మహాదేవుణ్ణి వీపు మీద కూర్చోబెట్టుకుని పచ్చయమ్మ కోవెలకు ఎదురుగా ఉన్న కోనేటిలో ఈదుతూ అవతల ఒడ్డుకు పోయేందుకు ఆరంభించాను. సగం ఈదేసరికి అహై అహై అంటూ వాడు నన్ను అదవడానికి ఆరంభించాడు. ఇద్దరం మునిగేట్టున్నాం. మనమేమైనా కాని వాణ్ణి కాపాడాలి, ఎల్లాగా ఏమా అని అనిపించింది. చివరకు ఏదో విధంగా ఒడ్డుకు చేర్చాను అన్నారు భగవాన్. సంసార సాగరమే తరింపచేసే మహాత్ములకు అది లెక్క అన్నాను. నాయన భగవాను పాండవ తీర్థంలో ఈత కొట్టేవారటే అన్నారు ఇంకొకరు. అవునవును, ఆ రోజుల్లోనే ఒకరినొకరు మించిపోవాలని వంతులు పడి ఈదేవాళ్లం, అదొక సరదా అన్నారు భగవాన్. పిల్లలతో గోలీకాయలు మొదలైన ఆటలన్నీ ఆడేవారటే అన్నారు ఇంకొకరు. నిజమే, విరూపాక్ష గుహలో ఉండగానే అవన్నీను. గోలీలాటకై తవ్విన గుంటలు ఇప్పటికీ ఉండాలక్కడ. ఆ వచ్చే పిల్లవాండ్రు ఒక్కొక్కప్పుడు మిఠాయి పొట్లాలు తెచ్చేవాళ్లు. అంతా భాగాలు పంచుకుని తినేవాళ్లం. దీపావళి వస్తే టపాకాయల్లో కూడా స్వామికి ఒక భాగమని పంచి తెచ్చేవాళ్లు. అంతా కలిసి కాల్చేవాళ్లం. భలే తమాషాగా ఉండేది అని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్. గోపాల బాలుని లీలలు జ్ఞప్తికి వచ్చినవి. ఇప్పటికీ చిన్నపిల్లలేమైనా ఆట వస్తువులు తెస్తే తాము చిన్నపిల్లల వలనే నటిస్తారు భగవాన్. స తత్జ్ఞో బాల ఉన్మత్త పిశాచవత్ జడవత్ వృత్యా లోకం ఆచరేత్. మహావాక్య రత్నమాల. లీక సంఖ్య 208. సాధు సంఘం 20-10-1948. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు టౌన్ నుండి ఒక సువాసిని తన బిడ్డలు, మనుమలు, మనుమరాండ్రు మొదలైన వారితో సహా భగవాన్ సన్నిధికి వచ్చింది. భగవాన్ చూడగానే గుర్తించి, ఓహో కాంతి, నువ్వా, ఎవరో అనుకున్నాను అన్నారు నవ్వుతూ. ఆమె చనువుగా దగ్గరకు వెళ్లి తన సంతతినంతా భగవానుకు చూపి నమస్కరించి ఆడవాళ్ల స్థలానికి వచ్చి కూర్చున్నది. భగవాన్ నా వైపు చూచి, ఇదెవరో తెలుసా అన్నారు. తెలీదు అన్నాను. టౌన్లో శేషాచల అయ్యర్ అనేవారున్నారు. వారి కుమార్తె ఇది. ఎచ్చమ్మ మేనకోడలు చెల్లెమ్మ, రామస్వామి అయ్యరు కూతురు రాజమ్మ, ఇది ఇంకా కొందరు ఆడపిల్లలున్నారులే. వాళ్ళంతా ఒక్క వయసు వాళ్ళు. నేను కొండ మీద ఉండగా వీళ్లు పసివాళ్లు. సదా కొండ ఎక్కి నా వద్దకు వస్తూ ఉండేవాళ్లు.
వాళ్ల బొమ్మ సామాన్లు కూడా నా వద్దకు తెచ్చేవాళ్లు. తెచ్చి బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ ఆడుకునేవాళ్లు. ఒక్కొక్కప్పుడు పప్పు, బియ్యం మొదలైనవి తెచ్చి గుజ్జెన గుళ్ళు వండి తింటూ నాకు పెట్టేవాళ్లు అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ వాళ్లతో కూడా ఆడుకునేవారు కాబోలును అన్నా. ఎప్పుడనుకుంటే అప్పుడే వచ్చేసేవాళ్లు. అప్పుడంతా చిన్నతనం, స్వతంత్రం. ఇప్పుడు పెద్ద సంసారిణి అయింది, వచ్చేందుకు లేదు. చాలా రోజులు కావడం వల్ల ఎవరా అనుకున్నా అని సెలవిచ్చారు భగవాన్. మగపిల్లలతో గోలీకాయలే కాకుండా ఆడపిల్లలతో గచ్చకాయలు ఆడేవారన్నమాట. వాళ్లందుకు పెట్టి పుట్టారు అన్నాను. భగవాన్ మందహాసంతో అవునవును అన్నట్లు ఆమోదం చూపుతూ, ఆ రోజుల్లోనే చెల్లమ్మ ఒకనాడు ఒక కాగితం చేత్తో పట్టుకుని నా వద్దకు వచ్చింది. ఆ కాగితం ఏమో అని చూస్తే అందులో సజ్జన సంగే సంప్రాప్తే సమస్త నియమైరలం తాళవృంతేన కింకార్యం లబ్ధే మలయమారుతే అన్న శ్లోకం ఉన్నది. అప్పుడే దానికి అనువాదం సాధు సంగత్తాల్ అన్న పద్యం వ్రాశాను. వెనుక ఉన్నది నలుపది అనుబంధంలో అది చేర్చాం. తెలుగులో నేను వ్రాసిన వచనం ఉన్నది గదు అని అడిగారు. అవును, ఉన్నది. సాధు సంగము కలిగిన నియమములన్నీయూ అక్కరలేదు. మందానిలము వీవగా విసనకర్ర వలన పని ఏమి కలదు అన్నదే కదా అన్నాను. అవునన్నట్లు తల ఊపారు భగవాన్. అసలు చెల్లెమ్మకు ఆ కాగితం ఎక్కడ దొరికింది, ఎందుకు తెచ్చింది అన్నాను. అదా, యచ్చమ్మ ఎప్పుడు ఏకాదశి అని కృత్తిక అని ఉపవాసాలు చేస్తూ ఉండేది కదా. ఆమెతో పాటు ఇది కూడా ఉపవాసాలు ఉండడానికి ఆరంభించింది. పసితనమాయే, వాడిపోయేది. యచ్చమ్మ సాధారణంగా దాని చేతికిచ్చే నాకు అన్నం పంపేది. ఓ కృత్తిక రోజు ఉపవాసంతోనే నాకు అన్నం తెచ్చింది. అది తిననేది మనమెట్లా తినడమని నాకు సంకటం. ఇదంతా నీకెందుకమ్మా అని దానికి చెప్పి ఏదో విధంగా సమాధానపరిచి ఆనాటికి తినిపించాను. మర్నాడు అది అన్నం పట్టుకుని కొండ ఎక్కుతూ ఉంటే త్రోవలో ఆ కాగితం దొరికిందట. ఏదో శ్లోకంగా ఉన్నదే, స్వామికి చూపుదామని తెచ్చింది. చూస్తే ఇది శ్లోకం. ఇదిగో చూడు, నిన్న నేను చెప్పిన విషయమే ఉన్నది ఇందులో అన్నాను. అర్థమేమిటి అన్నది అది. అప్పుడు ఆ పాట వ్రాసి అర్థం చెప్పాను. అంతటితో అది ఉపవాసాలు విడిచిపెట్టింది. దానికి నా మాట అంటే చాలా గురి. పెద్దదైన వెనుక కూడా కాగితం వ్రాసిందంటే శ్రీరమణ అని రాయంది ఏమీ వ్రాసేది కాదు. ఈ పిల్లలంతా వాళ్లకు వచ్చిన పద్యాలు, పాటలు అన్నీ నా వద్ద ఒప్పజెప్పేవాళ్లు. చెల్లమ్మ పోయినప్పుడు వీళ్లందరికీ సొంత చెల్లెలు పోయినట్లే అనిపించింది అంటూ గద్గద కంఠులైనారు భగవాన్. ఆమె పోయిందని విన్నప్పుడు భగవానుకున్నూ దుఃఖం వచ్చిందని చరిత్రలో వ్రాశారే, నిజమేనా అన్నారు ఒక భక్తులు. అవునవును నిజమే అని మౌనం వహించారు భగవాన్. జ్ఞాని దుఃఖితులలో దుఃఖి, సుఖులలో సుఖి అని భగవాన్ లోగడ సెలవిచ్చే ఉన్నారు కదా. లేఖ సంఖ్య 209. అగ్రహారంలో భిక్ష 20/11/1948. ఈ మధ్యాహ్నం 2:30 నుండి తాము ఈ ఊరుకు వచ్చిన కొత్తలో జరిగిన సమాచారాలన్నీ మాతో ప్రసంగిస్తూ కూర్చున్నారు భగవాన్. 3 గంటలయింది. గంభీరం కుప్పన్న గారు ఒక కళ్యాణ పత్రిక తెచ్చి భగవానుకి ఇచ్చి నమస్కరించారు. భగవాన్ వారితో ఆ పెళ్లి ముచ్చట్లను గురించి రవంత మాట్లాడి వారు కూర్చోగానే మా వైపు చూచి, గంభీరం శేషయ్య మనవరాలికి కళ్యాణమట, ఆ పత్రిక అదే అని సెలవిచ్చారు. అల్లాగా అన్నాను. భగవాన్ చిరునవ్వుతో, వీరికి గంభీరం అన్న ఇంటి పేరు ఎందుకొచ్చిందో తెలుసా అన్నారు. తెలీదే అన్నాను. అక్కన్న మాదన్నల వంశం వీరిది. తన మంత్రులైన అక్కన్న మాదన్నలకు గోల్కొండ బాదుషా ఇచ్చిన బిరుదము అది. ఇప్పుడు అదే ఇంటి పేరైంది. కడలూరులో భగవంత స్వామి సమాధి ఉన్నది గదా, ఆ భగవంత స్వామి వీరి వంశం వారే అని సెలవిచ్చారు భగవాన్. అట్లాగా, అయితే భగవంత స్వామి బ్రాహ్మణ్లా అన్నాను. అవునవును, వారు శరీరాన్ని లక్ష్యం చేయకుండా ఎక్కడో పడి ఉంటే సోమసుందరం పిళ్ళ ఉన్నారే, వాళ్ల తల్లికి తండ్రి కడలూరులో ఉన్నారప్పుడు. వారు వీరిని చూచి తమ ఇంటికి తీసుకుని వచ్చి ఉంచుకున్నారు. కడకు వారింట్లోనే సమాధి అయినారు. ఈ కుప్పన్న వాళ్లంతా వారు ఉన్నంత కాలం వారిని ఆశ్రయించుకునే ఉండేవారు.
వారు పోయిన వెనుక నన్ను పట్టుకున్నారు. వీరు గంభీరం శేషయ్యకు అన్న కుమారులని తెలుసు గదా అన్నారు భగవాన్. అది తెలుసును, వీరు ఆంధ్రులు కదా, అయ్యర శబ్దం వచ్చిందెందుకో అన్నాను. అదా, వీరంతా చాలా కాలంగా ఈ దేశంలోనే ఉంటూ ఉండడం వల్ల ఆ శబ్దం వచ్చింది. కొన్ని తరాలుగా ఉంటూ ఉన్నారట. నేను గురుమూర్తంలో ఉండగా శేషయ్యర్ అన్న కృష్ణయ్యర్ ఈ ఊళ్ళో సాల్ట్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. నేను గురుమూర్తం నుంచి వచ్చి అయ్యంగులం అనే కోనేటికి ఎదురుగా ఉన్న అరుణగిరినాథర్ ఆలయంలో కొన్నాళ్లున్నాను. అప్పుడు ఒక రాత్రి అగ్రహారంలోకి భిక్ష నిమిత్తం వెడితే ఆ కృష్ణయ్యరు ఇంట్లో చాప మీద 4 కూర్చుని మైనపు వత్తి దీపం పెట్టుకుని చీట్లపేక ఆడుతూ ఉన్నారు. నేను చెయ్యి తట్టేసరికి ఉలిక్కిపడి అంతా లేచారు. కృష్ణయ్యర్ సిగ్గుపడుతూ ఆ సరంజామా అంతా గబగబా తీసివేసి అన్నం కలిపి తెచ్చి భిక్ష పెట్టారు. అప్పుడు వారెవరో నాకు తెలియదు. శేషయ్యర్ వచ్చిన వెనుక ఆయన మా అన్నే అని చెప్పారు. అయ్యో, స్వామి భిక్షకు వస్తే పేకాడుతూ కూర్చున్నామే అని వారెంతో నొచ్చుకున్నారట. ఆ వెనుక వారు పేక ఆడటమే మానివేశారు అన్నారు భగవాన్. అక్కడుండగా భగవాన్ స్వయంగానే భిక్షకు వెళ్లేవారన్నమాట అన్నాను. అవునవును, రాత్రి వెళ్లేవాణ్ణి. 1898 ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్కడికి వచ్చాను. రాగానే నా దారి నాది, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి పళనిస్వామిని కూడా పంపివేశాను. కాని వారు తిరిగి సాయంకాలానికే నా వద్దకు వచ్చి చేరారు. అయితేనేమి, నేను భిక్షకు పోతూనే ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు పగలు కూడా వెళ్లేవాణ్ణి. రాత్రిళ్ళు స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతర్లు వాకిట్లో పెట్టుకుని కూర్చుండేవాళ్లు. శేషయ్యర్ అన్న కూడా అలాగే నా రాకకు ఎదురు చూస్తూ కూర్చునేవారు. అక్కడ 1 నెల కాబోలు ఉన్నాను. అగ్రహారానికి సామీప్యం కావడం వల్ల గుంపు జాస్తి అయింది. ఈ ఉపద్రవం అంతా మనకెందుకని కొండ మీదకు వెళ్లాను. ఆ రోజుల్లో భిక్షకు వెళ్లడం అంటే భలే హుషారుగా ఉండేది. అంతా అన్నం కలిపి చేతుల్లో ముద్దలు వేసేవాళ్లు. 2-3 ముద్దలు వేయించుకుని తినేవాణ్ణి. 4-5 ఇళ్లల్లో తినేసరికి కడుపు రెండేది, వెళ్లిపోయేవాణ్ణి అని సెలవిచ్చారు భగవాన్. మిగతా వారంతా అయ్యో మన ఇంటికి రాలేదే అని అనుకునేవాళ్లేమో అన్నా. అందుకే మరుదినం ఆ పక్కకు పోయేవాణ్ణి. మొత్తం మీద ఆ అగ్రహారంలో 1 ఇల్లు కూడా బాకీ ఉండదనుకుంటాను అని భగవానంటే ఆ గృహస్థులు ఎంత పుణ్యం చేశారో అన్నాను. అవునవును అన్నట్లు తల ఊపి మౌనం వహించారు భగవాన్. లేఖ సంఖ్య 210. గురుపాద పద్మం 24/11/1948. భగవాన్ కుడిపాదానికి అడుగువైపున ఉన్న ముందు భాగంలో ఎర్ర లేతామర రేఖ వంటిది పెద్ద మచ్చ ఉన్న సమాచారం నువ్వు గమనించావో లేదో, నేనున్ను చాలా కాలం చూడలేదు. ఈ చలికాలంలో ఒకనాడు అది గమనించి కుంపటి సగకు కుందిందేమో అన్న భీతితో అయ్యో ఆ పాదానికేమీ అన్నాను. అదా, మరేమీ లేదు, చిన్నప్పటి నుండి ఉన్నదే అన్నారు భగవాన్. నాకు అప్పుడంతగా మనస్సుకు తట్టలేదు. నిన్న సాయంత్రం ప్రసంగవశంగా అలిమేలమ్మ అత్తగారితో ఈ విషయం ముచ్చటిస్తే ఆమె నేను ఒకసారి ఇదే విధంగా భయపడి భగవాన్ అడిగితే నవ్వుతూ అది పుట్టుమచ్చ, ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే కదా గుర్తయింది అని అన్నారమ్మా. భగవాన్ పుట్టినప్పుడే ఉన్నదట, ఇది చూచే మా పినతండ్రి గుర్తించారట అని చెప్పింది. మహాపురుషులకు బొడ్డున మాణిక్యం, అరికాలన తామర పద్మం ఉంటుందని చిన్నప్పుడు కాశీ మజిలీ కథల్లో వినేవాళ్లం కదా. ఆ చిహ్నం ఇదే కాబోలని యోచిస్తూ పడుకుంటే కలలో ఆ పాదమే గోచరించింది. అదే చింతనతో ఈ ఉదయం 7:30 గంటలకే ఆశ్రమానికి వెళ్లాను. భగవాన్ అప్పుడే గోశాల వద్ద నుండి వచ్చి సోఫా మీద కూర్చున్నారు. అందరి నమస్కారాలు అయిన వెనుక నేను నమస్కరించి ఆ పాదం వైపే పరికించి చూస్తూ నిలబడ్డాను. భగవాన్ చూచి ఏమీ అంటూ తల ఊపారు. ఏమీ లేదు, మహాపురుష లక్షణమైన ఆ పాదం చూస్తున్నాను అన్నాను. భగవాన్ చిరునవ్వుతో సరిపోయింది పో అని పేపర్ విప్పబోతున్నారు. అత్త కూడా ఆ మచ్చ ఏమీ అడిగితే ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తు అయిందని భగవాన్ సెలవిచ్చారటనే అన్నాను. భగవాన్ పేపర్ అవతల ఉంచి పద్మాసనస్థులై అవునవును, మా పినతండ్రి సుబ్బయ్యరు పోయినప్పుడు నెల్లియప్పయ్యరు మధురలో ఉంటే అన్నామలై తంపురాన్ వల్ల నేనిక్కడ ఉన్నానని తెలిసినట్లు రమణలీలలో ఉందిగా,
ఆ తంబిరాన్ ఎంత దూరం చెప్పినా నెల్లియప్పరయ్యరకు తమవాడవునో కాదో అన్న అపనమ్మకమే. వారిక్కడికి వచ్చినప్పుడు ఈ మచ్చ చూచే తమవాడు అన్న నమ్మకం కలిగింది అని సెలవిచ్చారు. పాపం వారికప్పుడు ఎంత ఆత్రత కలిగిందో అన్నాను. ఆత్రత కాదా మరి? తండ్రి లేని వాళ్లమని మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూచేవారు. నేనిట్లా వచ్చానా ఏమైనానో అన్న భయమే. ఇంతలో సుబ్బయ్యర్ కూడా పోవడం వల్ల అన్ని కుటుంబాల భారం వారినెత్తినే పడ్డది. అప్పుడే నేనిక్కడున్నానని తెలిసింది. ఆత్రతతో పరిగెత్తి వచ్చారు. సుబ్బయ్యర్కైతే దర్పము ధైర్యము బాగా ఉన్నవి. కాని వీరు పరమసాధువు. సుబ్బయ్యరైతే నన్ను విడిచి వెళ్లేవారే కాదు. ఎత్తి మూట కట్టుకునైనా తీసుకుపోయి ఉందురు. మనం ఇక్కడే ఉండవలసిన యోగం ఉన్నందున వారున్నంత కాలం నా సంగతి తెలియనే లేదు. వారు పోయిన 1 నెలలో ఈ సమాచారం తెలిసింది. నెల్లియప్పయ్యర్ ఆధ్యాత్మిక చింతకలవారు, పరమసాధువు గనుక వానికేల మనము తొందర కలిగించడం అని విడిచి వెళ్లారు అని చెప్పి ఊరుకున్నారు భగవాన్. ఆ తోటకు కావలిగా ఉంటూ ఉన్న రామనాయకర్ వారిని కూడా తోట లోపలికి రానియ్యలేదట కదా అన్నాను. అవును, చీటీ వ్రాసి పంపారు. అందుకే ఆ చీటీ వ్రాసేందుకును వారి వద్ద పెన్సిల్ లేదు, పేనా లేదు. ఏం చేస్తారు పాపం? ఓ వేప పుల్ల చీల్చి రక్కస పొదలో 1 పండు ఉంటే దాన్ని చిదిపి ఈ పుల్లతో ఆ రసం ముంచి వ్రాసి పంపారు. సరే, లోపలికి వచ్చి నేను తమతో వచ్చే విధం లేదని తెలుసుకున్నారు. ఆ వెనుక పక్కనున్న ఒక తోటలో ఒకరు కొంచెం చదివిన వారు 4 పోగేసుకుని గ్రంథకాలక్షేపం చేస్తూ ఉంటే వారి వద్దకు మా పినతండ్రి వెళ్లి, అయ్యా, మా వాడు ఎలా ఉన్నాడు అని అడిగారు. అతని దృష్టిలో నేనేమీ తెలియని వాణ్ణి. అందువల్ల అబ్బే, ఆ కుర్రవాడు చదువు లేకుండా మొరటు వైరాగ్యంగా కూర్చుంటున్నాడండి. కొంచెం విద్యాగోష్ఠి ఉంటే మంచిది అన్నారు వారు. వీరికి అసలే చిన్న వయస్సే, ఎవరి వద్ద ఏమీ తెలుసుకోలేదే, ఏమైపోతాడో అని కించ. అందువల్ల వారితో, అయ్యా, మా వాణ్ణి కాస్త కనిపెట్టి ఉండి ఏమైనా బోధించండి బాబు అని చెప్పి చక్కగా పోయినారు. వారికి చాలా కాలం నాకేమీ తెలియదనే అభిప్రాయం. 1-2 సార్లు నాకు బోధ చెయ్యాలని చూచారు గాని నేను లక్ష్య పెట్టలేదు. కడక ఒకసారి ఈశాన్య మఠంలో నేను గీతాసారం ప్రవచనం చేస్తూ ఉండగా వారు వచ్చారు. అప్పుడు నాతో వాదించి నేను చెప్పే సమాధానాన్ని విని, అబ్బో, ఇంతటి మహానుభావుడవా, ఏమీ తెలియదు, చదువు రాదు అని అనుకున్నాను అంటూ దిఢీలున నమస్కరించి వెళ్లిపోయారు. నెల్లియప్ప అయ్యరుకు మాత్రం చాలా కాలం మాకించ ఉండేది అని సెలవిచ్చారు భగవాన్. వారు తిరిగి రానేలేదా అన్నాను. నాకేమీ, విరూపాక్ష గుహలో ఉండగా 2 సార్లు వచ్చారు. ఒకసారి వచ్చినప్పుడు నేనేమీ మాట్లాడలేదు. అది వరకు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పటికీ వారు వస్తున్నారని తెలిస్తే పెద్దలు వారి ఎదుట మనమేం మాట్లాడేది అని పలక్కుండా కూర్చునేవాణ్ణి. వారికించ తీరేదెట్లా? మరొకసారి వచ్చినప్పుడు ఏమైందనుకున్నారు? వారు వచ్చే వరకు తెలియనే తెలియదు. విరూపాక్ష గుహలో ఉండగానే కొందరు దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం చెప్పమంటే గుహలో కూర్చునే చెప్పడానికి ఆరంభించాను. నిత్యం ద్వారానికి ఎదురుముఖంగా కూర్చునేవాణ్ణి. ఆనాడు వెన్ను తిప్పి కూర్చున్నాను. అందువల్ల వారు వచ్చింది తెలియలేదు. ముందే వచ్చి బయట ఉండే వింటున్నారట. నానా ఛిద్ర అనే శ్లోకం వరకు వచ్చాం. దానికి అర్థం చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉండగా తటాలున లోపలికి వచ్చి కూర్చున్నారు. మధ్యన ఆపేందుకు లేదు. ఏం చేసేది? పోనీలెమ్మని నిరాఘాటంగా వ్యాఖ్యానించాను. వారు అదంతా విని, మనవాడు సామాన్యుడు కాడు, విషయమంతా బాగా తెలుసుకున్నాడు, ఇంక పర్వాలేదు అని కించ వదిలి తృప్తితో వెళ్లారు. అంతవరకు దిగులే. చరమదశలో కించ వదిలింది. ఆ వెళ్లటం మళ్లీ రానేలేదు. కొద్ది రోజుల్లోనే గతించారు అంటూ దగ్గుత్తిక వహించారు భగవాన్. ఈ విషయం చరిత్రలో లేదే, ఎందుకు రాయలేదో అన్నాను. ఉండవలసిందే, ఏమో వారడగలేదు, నేను చెప్పనూ లేదు అని సెలవిచ్చారు భగవాన్.